నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. జీవితాంతం తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొని మరొకరికి తోడుగా ఉంటున్నాడు అని అంటోంది కవిత. భర్త కోసం పిల్లలతో ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి ఓ తల్లి గాథ. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. పెళ్ళయిందా? పెళ్ళైంది. ఎన్నేళ్ళు అవుతుంది? 23 ఏళ్ళు. 23 ఏళ్ళు. అయ్యో, ఏడవకండమ్మా. నా భర్త ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని ఇంట్లో రోజు కొట్టడము తిట్టడము, మా పాపను కూడా తిట్టడము. అయ్యో, రోజు ఆమెను తీసుకెళ్లడము తీసుకొచ్చడము. రెంట్ తీసుకున్నాడు మేడం అక్కడే. ఇల్లు తీసుకున్నారు, సెపరేట్ ఇల్లు తీసుకున్నారు. వాళ్ళ భర్తను కొట్టేసి వచ్చిండు తానే. ఓహో, ఆవిడ కూడా అక్కడ పెళ్లి అయిపోయిందా? ఆమెకు పెళ్ళైంది, చిన్న పాప. పిల్లలన్నా బాగా చూసుకునేవాడా? పాపను కూడా బూతులు నువ్వెవరిని పట్టుకొని పోతావు, నీకు పెళ్లి కాకుండా చేస్తాను నేను. నా మెడల్ బిస్కెట్ సార్ నన్ను చంపి. తాగుడు మత్తులోనా లేదంటే తాగనప్పుడు తాగనప్పుడు కూడా సంపాదించే దాంట్లో ఆవిడకి ఇస్తున్నాడా ఇప్పుడు వెళ్ళి? మొత్తం అక్కడికి అన్ని, మా ఇంట్లో ఒక్క రూపాయి కూడా పెట్టాడు మేడం. ఇవ్వడు, సొంత భార్యకి ఇవ్వడు, పిల్లల్ని సరిగ్గా చూసుకోడు, కానీ ఉంచుకున్న ఆవిడకి బానే అంతా ఆమెకు చిల్లర సామాను, రెంట్ కట్టడం, అన్ని ఇట్లా షాపింగ్ లో పండు తీసుకపోగా నా కొడుకు దొరకబట్టాను మేడం. అమ్మాయితో మాట్లాడేవా నువ్వు? ఆమె నాకు ఫోన్ చేసింది సార్, ఒక 2 సార్లు వేసి మస్తు ఘోరంగా మాట్లాడి, నీ భర్త నువ్వు అద్దెలో ఉంచుకో, నువ్వు నా దగ్గర నాకెందుకు ఫోన్ చేస్తాను, మన బంగారం కరెక్ట్ గా ఉండాలి. మీ ఆయన వెళ్ళి వాళ్ళ ఆయన్ని కొట్టాడని అంటున్నావు కదా, ఎందుకు కొట్టాడు? అతను వచ్చి ఇతను కొట్టాలిగా. ఆయన తాగబోతానే సార్, ఆయనకు ఏం తెలియదు, అమాయకుడు చాలా. ఏది వాళ్ళ ఆయన తెలుసు, ఆయనే చెప్పిండు. ఏది వాళ్ళ ఆయన ఇంకా అమాయకుడు. అమాయకుడు ఆయన. ఆమె కొట్టింది, అత్తమ్మను కూడా కొట్టేసింది. సో ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడుతూ రొమాంటిక్ గా మాట్లాడుతుంటే నీకు డౌట్ పిచ్చి వచ్చింది. పిచ్చి అంటే ఫేస్బుక్ లో అన్ని చూడడము. కానీ ఎప్పుడైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ మొదలైందో అప్పటి నుంచి అసలు మమ్మల్ని పిల్లల్లా కూడా చూస్తలేరు. అంటే చాలా బూతులు మాట్లాడతారు అనమాట. రివర్స్ లో నువ్వు కూడా అదే అన్నట్టు బూతులు మాట్లాడేస్తాడు. అప్పుడు నువ్వు డాడీ అనుకున్నాను, నువ్వు అయిపోయింది ఇక, నీతో నాకు అయిపోయింది. మీ ఇష్టం, మీ సాగు మీ చావండి, మీ కొడుకు నీ పెద్ద పెరిగిండు, నీ కొడుకు నువ్వు చేసుకుంటారని మా తమ్ముడు తిట్టిండు. నిన్న నైట్ నువ్వు చచ్చిపో అన్నాడు మేడం. మీ ఆయన కాదు, మా తమ్ముడు. అయ్యో, ఇప్పుడు తమ్ముడు కూడా చేతులు ఎత్తేసాడు మీ గోల పడలేక, మీ ఆయన బూతులు పడలేక. వేరేటైనాక అక్రమ సంబంధం కట్టిండు మేడం. మా చెల్లె వాళ్ళ భర్తనే మాట్లాడిండు. ఒక్కసారి మాట్లాడితే ఆయనకు అక్రమ సంబంధం కట్టిండు, ఇట్లా అంటాండి తమ్మి అని నేను చెప్తే, నువ్వు చచ్చిపో అక్క, ఇప్పుడు పోయి బాయిలో దొరికిపో, చచ్చిపో అన్నాడు. నన్ను ఎవరు పట్టించుకుంటారు మేడం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, కవిత గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది. అసలు ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఓకే, కవిత గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు కవిత గారు? గోదావరి కని నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంట్లోనే ఉంటా మేడం. ఇంట్లోనే ఉంటారు. ఓకే, మీకు పెళ్ళయిందా? పెళ్ళైంది. ఎన్నేళ్ళు అవుతుంది? 23 ఏళ్ళు. 23 ఏళ్ళు. అయ్యో, ఏడవకండమ్మా. పిల్లలు? బాబు. పాప బాబు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మెషిన్ పని చేస్తారు మేడం. మెషిన్ పని చేస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఇక్కడి వరకు దేనికి వచ్చారు? నా భర్త ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని ఇంట్లో రోజు కొట్టడము తిట్టడము, మా పాపను కూడా తిట్టడము. అయ్యో, ప్రతిరోజు పనికి వెళ్తాడు కానీ మాకు ఒక్క రూపాయి తెచ్చాడు మేడం. మా అమ్మ వాళ్ళ ఇంటి కాదమ్మా, 23 ఏళ్ళు అయింది అంటున్నారు కదా. మీ పిల్లల వయసు ఎంత? మా పాపకి 20 సంవత్సరాలు ఉంటాయి. ఆమె నీట్ చేస్తుంది, తానేమో కోచింగ్ తీసుకుంటుండు హైదరాబాద్. నీట్ కోచింగ్ తీసుకుంటుంది సార్. ఈతనే సమస్య, ఎప్పటికి తాగడం కొట్టడం. ఇదేంటి, పెళ్ళైనప్పటి నుంచి అలాగే ఉన్నారా, కొత్తగా ఏమన్నా? పెళ్ళైనప్పటి నుండి కొట్టడము తాగడము, ఇంట్లోకి ఏం చేయకపోయినా పక్కనే అమ్మ వాళ్ళు ఉన్నారు, అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఇప్పటికి కూడా వాళ్ళే. 23 ఏళ్ల కథ మీరు చెప్పేది ఇప్పుడు?
పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు ఆయన. అసలు ఎప్పుడు జాబ్ చేసింది లేదు, ఇంట్లోకి ఇచ్చింది ఏమీ లేదా? అప్పుడప్పుడు కొన్ని తెచ్చిచ్చేది. ఆయన తాగడమే. మా పిల్లలు మా తమ్ముడే సింగరేణి జాబ్ చేసేది, అమ్మ నాన్న లేడు. సింగరేణి జాబ్ చేసి ఆమె మమ్మల్ని మా పిల్లల్ని చదివించింది మేడం. మొన్నటి దాకా మంచిగానే ఉన్నాము. అట్లయినా మంచిదే, నేనే రాస్తా అని మా తమ్ముడు రాస్తా అంటే ఒక ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని కొట్టడము తిట్టడము, తన దగ్గరికి వెళ్ళడం. ఇది ఎప్పటి నుంచి ఒక 2 years అవుతుంది మేడం. 2 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇది. అప్పుడు భరించినాం, ఏం కాదులే సర్దుకపోతామని. తమ్ముడు ఏం కాదక్క నేను రాస్తా అన్నాడు. కానీ ఎఫ్ఐఆర్ అయిన కానుండి పిల్లల మమ్మల్ని కొట్టడము, రోజు ఆమెను తీసుకెళ్లడము తీసుకొచ్చడము. ఆమెకు రెంట్ తీసుకున్నాడు మేడం. అక్కడే ఇల్లు తీసుకున్నారు, సెపరేట్ ఇల్లు. వాళ్ళ భర్తను కొట్టేసి వచ్చిండు తానే. ఓహో, ఆవిడ కూడా అక్కడ పెళ్లి అయిపోయిందా? ఆమెకు పెళ్ళైంది, చిన్న పాప 5 సంవత్సరాల బాబు. అసలు ఎక్కడ పరిచయం ఆవిడ మీ ఆయనకి? ఆమె పనికి వెళ్ళిన కాడ పరిచయం మేడం. పనికి వెళ్ళిన కాడ పరిచయం. అతను మీ వారి వయసు ఎంతమ్మా? 40 ఉంటాయి సార్. ఈ అమ్మాయి వయసు ఎంత? 35 ఉంటాయి కావచ్చు. 35. ఎంతకాలం బట్టి పరిచయం వీళ్ళిద్దరికి? 2 ఏళ్ళు అవుతుంది సార్. మీ 23 సంవత్సరాల్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఇతని జీవితంలో ఇలాగా? తాగుడు కాకుండా ఇలాంటి అలవాట్లు ఎప్పుడు? అలాంటి అలవాట్లు ఇదే ఫస్ట్ టైం. 2 years బట్టి తాగినా మంచిదే, మమ్మల్ని మంచిగా అమ్మ వాళ్ళు అవసరం లేదు బిడ్డ నేను జాతమని వాళ్ళు అంటే ఇన్ని రోజుల దాకా మా పిల్లలు పెద్ద నీకేం అవసరం లేదు, ఏ అవసరం ఉన్నా నేను చేసుకుంటా, బిడ్డ పెళ్లి చేస్తా అని తమ్ముడు అన్నాడు. సరే ఎట్లయినా మంచిదే, మాతో ఉంటాడు, అందరిలాగా ఉండాలని. పని చేయకపోయినా మీతో బానే ఉండేవాడు అంటే ప్రేమగా చూసుకోపోయాయి మేడం. వచ్చి తినడం ఉండడం. నైట్ పొద్దున 8కి పోతే నైట్ 9కి వచ్చేవారు. పిల్లలన్నా బాగా చూసుకునేవాడు. పాపను కూడా బూతులు, నువ్వెవరిని పట్టుకొని పోతావు, నీకు పెళ్లి కాకుండా చేస్తాను నేను, నా మెడల్ బిస్కెట్ సార్ నన్ను చంపి. తాగుడు మత్తులోనా లేదంటే తాగనప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతా? ఆమెతోనే ఉండుకుంటా. అమ్మా ఈ 2 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉంది మీ ఆయనకి. ఈ 20 ఏళ్ళ మిగతా 20 ఏళ్లలో ఓన్లీ తాగుడు వల్ల హెరాస్మెంట్ ఏనా? ఇంట్లో ఖర్చులు అవన్నీ చూసుకునేవాడా? చేసిన సంపాదన ఏం చేసేవాడు? మిషన్ కుడతాడా అంటున్నావు, ఎంత సంపాదించేవాడు? మేషన్ పని సార్ మేడం, మేస్త్రి పనా? ఓకే. రోజుకి 1000 రూపాయలు సంపాదించేది. ఒక 500 200 అట్లా. ఇంట్లో మందం మాకు బట్టలు, తినడానికి తిండి అమ్మ వాళ్ళే అన్ని చూసుకునేది. ఉన్నాడా అంటే లోకం కోసం ఉండాలనే ఉంచుకున్నారు వాళ్ళు కూడా. అంత తాగి వస్తున్న వ్యక్తి నిన్ను హింసిస్తున్నా కూడా సొసైటీ కోసం పిల్లల కోసం ఉండాలి అని చెప్పి మీ ఆయన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా దిగజారు ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఏది? పనికి వెళ్ళిన చోట. సరే ఆవిడకి ఆల్రెడీ పెళ్లి అయ్యింది, అలా ఆయన్ని తన్నాడు. ఆవిడకు కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు బిడ్డ సంపాదించే దాంట్లో ఆవిడకి ఇస్తున్నాడు ఇప్పుడు వెళ్ళి. మొత్తం అక్కడికి అన్ని మా ఇంట్లో ఒక్క రూపాయి కూడా పెట్టాడు. నీకు ఇవ్వడు, సొంత భార్యకి ఇవ్వడు, పిల్లల్ని సరిగ్గా చూసుకోడు. కానీ ఉంచుకున్న ఆవిడకి బానే అంతా ఆమెకు చిల్లర సామాను, రెంట్ కట్టడం అన్ని ఇట్లా షాపింగ్ లో పండు తీసుకపోగా నా కొడుకు దొరకబట్టాను మేడం. దొరకబడితే అంత మెచ్యూరిటీ వచ్చిందా? ఒక సంధిలో ఎప్పుడైనా షాపింగ్ కి తీసుకెళ్లాడమ్మా? తీసుకెళ్ళాలి. టెంపుల్ కూడా తీసుకెళ్లాడు మేడం. అన్ని తిరిగితే ఇష్టం లేకుండా చేసుకున్నారా మిమ్మల్ని పెళ్లి? మంచిగా ఇష్టం లేకుండా కాదు, పెద్ద మనిషి మంచిగానే చూసుకున్నాడు. ఈ ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల ఈ 2 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి పరిచయం అవ్వకుండా ఉండేటువంటి పక్షంలో నువ్వు మా దగ్గరకు వచ్చి ఉండేదాను, అప్పుడు రావా? ఈ అమ్మాయి పరిచయం అయ్యి అక్రమ సంబంధం ఉండటం వల్లే వచ్చావా? అంతకు ముందు నీ మొగుడు మంచిగా పర్వాలేదా? దేవుడు అని కానీ పర్లేదు. మాకు మందం, ఇంట్లో మందం కొంచెం తెచ్చిపెట్టాడు. పక్కనే తమ్ముడు చూసుకునేటాడు అన్ని. సో ఈ అక్రమ సంబంధం లేకపోతే నువ్వు సర్దుకుపోయేదానివండి అంటున్నావు అంతేనా? ఇప్పుడు కూడా సర్దుకుపోండి, నీకు అవసరం లేదక్క, అతను అవసరం లేదు, నేను పిల్లలను పెళ్లి చేస్తా అని తమ్ముడు అంటాడు. కానీ లోకం కోసం బాబు ఇంత పాప అయిన అందరు తిడుతుండ్రు పక్కలలో కూడా. మీ ఆయన ఆమె లేనిది అస్సలు పనికి రావట్లేదు. అమ్మాయితో మాట్లాడేవా నువ్వు? ఆమె నాకు ఫోన్ చేసింది సార్, ఒక 2 సార్లు వేసి మస్తు ఘోరంగా మాట్లాడి, నీ భర్త నువ్వు అద్దులో ఉంచుకో, నువ్వు నా దగ్గర నాకెందుకు ఫోన్ చేస్తాను? మన బంగారం కరెక్ట్ గా ఉండాలి. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావా అమ్మాయికి ఎప్పుడైనా? ఆమె చేసింది. ఆవిడే చేసి మరి నాకెందుకు ఫోన్ చేస్తావా ఎందుకు అడుగుతుంది? మీ ఆయన నాకు డబ్బులు ఇవ్వాలి అందుకే నేను ఫోన్ చేస్తున్నా అంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఆ పనికి ఆయన దగ్గరికి వెళ్ళినావు, ఆయన అడుకోవా, నువ్వు ఎందుకు మా ఆయనతో మాట్లాడతాను అని నేనంటే ఆమె అట్లా అనేసింది. నీ భర్త నువ్వు వాళ్ళ ఆయన ఎందుకు కొట్టాడమ్మా? మీ ఆయన వెళ్ళి వాళ్ళ ఆయన్ని కొట్టాడని అంటున్నావు కదా, ఎందుకు కొట్టాడు? అతను వచ్చి ఇతను కొట్టాలిగా. ఆయన తాగబోతానే సార్, ఆయనకు ఏం తెలియదు, అమాయకుడు చాలా. వాళ్ళ ఆయన తెలుసు, ఆయన చెప్పిండు. ఏది వాళ్ళ ఆయన? ఇంకా అమాయకుడు. అమాయకుడు ఆయన. ఆమె కొట్టింది, అత్తమ్మని కూడా కొట్టేసింది. అత్తని భర్తని కొట్టేసింది. మీ పక్కనే ఉంటారా వాళ్ళు? పక్కలైన మధ్యలో ఒకటేలైన పక్కలైన ఉండే. నాకు తెలియదు, సంవత్సరానికి తెలిసింది నాకు. సంవత్సరానికి తెలిసింది. నీకెలా తెలిసిందమ్మా మీ ఆయనకి అక్రమ సంబంధం ఉందని?
వీళ్ళు గాలి తిరుగులు తిరుగుతుంటే తెలిసిందా? ఆమె ఫోన్ చేసింది, ఈయనే ఫోన్ చేసింది మేడం. ఆయన ఫోన్ చేసి బిల్డింగ్ ఎక్కి మాట్లాడుతుండు, నాకు నువ్వు లేకుంటే సీక్రెట్ గా 15 రోజులు అవుతుంది నీతో మాట్లాడక, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, నేను చూడకుంటే నేను బతకలేను అంటే అంటే నేను మొగళ్ళతో అట్లెందుకు మాట్లాడతాను గిట్లెందుకు మాట్లాడతాను అంటే నాతో లొల్లి పెట్టుకొని ఫోన్ గుంజేసుకొని లోపల దాచిపెట్టుకున్నాడు. ఎప్పుడైనా ఫోన్ మాకు ఇయ్యడు మేడం. బాత్రూమ్ లకు కూడా తీసుకెళ్తారు, లాట్రిన్ పోతే కూడా తీసుకెళ్ళి వెళ్తారు. ఫోన్ ముట్టనేను ఇంట్లో మాట్లాడ్డా, బిల్డింగ్ మీద గానీ బాత్రూమ్ లో గానీ ఫోన్ మాట్లాడతాడు అంతే. రాత్రి అక్కడ బయటకు వెళ్ళేసి నైట్ 9కి, అంతకుముందు 10కి వచ్చినా గానీ పట్టించుకోలేదు మేడం. తాగొచ్చినా గానీ వస్తానని. ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న సంది అక్కడే ఉండుడిగా. సో ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడుతూ రొమాంటిక్ గా మాట్లాడుతుంటే నీకు డౌట్ పిచ్చి పిచ్చి వచ్చింది. అంటే ఫేస్బుక్ లో అన్ని చూడడము, నైట్ 10-11కి కూడా ఫోన్ చేసి నువ్వు చూడడం. అడిగావా మీ ఆయన్ని ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటని? డైరెక్ట్ చెప్పేసిండు, నాకు ఒకటి ఉన్నది, నేను మాట్లాడతానా, నీకెందుకు, మీరు ఎవరు ఏం బిక్తారు, పోలీసు వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. తమ్ముడు కూడా ఎవడేం బిక్కడే. నేను బూతులు అన్ని తిట్టాను. సరే బూతులు అక్కర్లేదు కానీ వస్తాడు ఇంటికి నైట్ 8కి వస్తాడు సారు. ఆయనకు నచ్చిన కూర ఉంటే నేమో తింటాడు, లేకపోతే గిదెందుకన్నా గదెందుకన్నా డైరెక్ట్ కొట్టడము తిట్టడము. పేరు పెట్టి పిలుచులు లేదు. ఇప్పుడు మీ ఆయనతో కలిసి ఉన్నావా లేకపోతే గొడవ తరిమేసావా అతన్ని? నిన్న నైట్ మళ్ళీ గొడవ అయింది మేడం. ఆయన వెళ్ళాడు మేడం, ఆయనకు ఎవ్వరు లేరు, మళ్ళీ ఇక్కడికే వచ్చేసిండు. గొడవ అంటే ఎందుకు? గొడవ ఎందుకు అయింది? నిన్న నైట్ గొడవ చేసిండు మేడం. ఆమె దగ్గరికి వెళ్ళేసి వచ్చిండు. అయితే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ చూసి, ఆంటీ అంకుల్ ఇక్కడే ఉన్నాడు అని అంటే, ఎందుకు వెళ్ళిండ్రు అక్కడికి, నువ్వు బంద్ చేసినావన్నావు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళామంటే, నేను బరాబరి పోతా, అక్కడికే పోతా, దాంతోనే ఉంటా, దానికి బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది, దానికి ఇల్లు ఉంది, భూమి జాగుంది, నీకేమున్నది, నువ్వు దాంతో పోల్చుకుంటావు, నేను తీసుకొచ్చి దాంతో కొట్టిపిస్తా, నువ్వు దాని మీద గెలువు. ఆమె చాలా మాట్లాడుతుంది మేడం. ఆ అమ్మాయితో నిన్ను కొట్టిస్తానన్నాడా? నువ్వు వెళ్ళి కొట్టాల్సింది నన్ను పోయి. మా ఆడబిడ్డల ముందు, అక్క నేను దీన్ని చంపేసి దాని ఇంటికి వెళ్తా, నేను దాన్నే ఉంచుకొని ఉంటా అని అన్నాడు. ఆవిడకి ఏమేమి ఉన్నాయంటమ్మా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఇంకా ఆస్తులు ఉన్నాయట. పొలం ఉన్నదట సార్. మాకేం లేదు సార్, అమ్మ వాళ్ళే కొనిచ్చిండ్రు ఇల్లు, ఒక ఇల్లే ఉన్నది మాకు. ఎవరి పేరు మీద ఉందమ్మా ఇల్లు? ఆవిడకి పొలం ఉంటే ఇతనికి ఏంటి? ఆమె డబ్బులు ఇస్తాందట ఈయనకు, నేనే డబ్బులు ఇస్తలేను, ఆమె అన్ని చేసినా నేను ఆమెకే పెడతాను అంటే, ఆమెకే ఇంత ఉన్నది ఆస్తి, ఆమె నాకు ఇస్తాంది డబ్బులు అని లొల్లి సార్ ఇంట్లో. ఇప్పుడున్న ఇల్లు మీ పేరు మీద ఉందా మీ ఆయన పేరు మీద ఉందా? మా ఆయన పేరు మీదనే ఎంచింది మా అమ్మ. ఎందుకంటే అల్లుడు కదా, నీ పేరు ఇప్పుడు ఏమన్నా అంటే ఏమంటాడు మేడం, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతా, నాకు ఇక్కడ ఏం లేదు, ఈ ఇల్లు కూడా నీ పేరు మీదనే ఎంచుకో, నాకు అవసరం లేదు, ఇల్లు అయితే నీ పేరు మీద చేస్తాను అంటున్నాడు. ఏది అవసరం అదన్నీ మా అమ్మ వాళ్ళే పెట్టింది సార్. ఆమె ఒక్కతే, ఆయన ఒక్కడే ఇప్పుడు ఉన్నాడు. ఎంతకాలం అయింది అతని పేరు మీద ఇల్లు కొని పెట్టి? ఓ 10 ఏళ్ళ 5 ఏళ్ళ 15 ఏళ్ళ? పెళ్ళైన కొత్తల్లోనే? కాదు పెళ్ళైన కొత్తలు కాదు మేడం, ఒక 5 ఏళ్ల క్రితమా 10 ఏళ్ల క్రితం? 2010లోనో 8లో. ఓ 15 ఏళ్ల క్రితం మీ ఆయన పేరు మీద కొన్నారు. ఎందుకమ్మా సడన్ గా? ఎందుకు అతని పేరు మీద ఎందుకు కొంది? మీ అమ్మ నీ పేరు మీద కొనాలిగా. నా పేరు మీదనే కానీ అల్లుడు అంటే నా పేరు మీద లేదేమో అని, ఆయన ఏదైనా ఎప్పుడైనా కానీ లొల్లి వచ్చినా కానీ, నీ ఇల్లే కదా, నువ్వే ఉండు, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతా, నాకు ఇక్కడ ఏమున్నది, అంతా మీ వాళ్ళే ఉన్నారు కదా, నీదే ఆస్తి మొత్తం, ఎంత తింగరగా పని చేసినా మీరు నేను దాంతోనే ఉంటా అంటాను సార్. డైరెక్ట్ నిన్ను చంపేసి మా ఆడబిడ్డల ముందు కూడా అన్నాడు, అక్క నేను దీన్ని చంపైనా దాంతోనే పోయి దాంతోనే ఉంటా అని మా ఆడబిడ్డలు చెప్తే, మా ఆడబిడ్డ కూడా అంట ఆమె ఆయనకే సపోర్ట్. ఈ అమ్మాయి ఏమంటది? మిమ్మల్ని చంపైనా ఆడుతూనే ఉంటది అంటదా, లేదంటే వాళ్ళ ఆయన్ని చంపైనా మీ ఆయనతో ఉంటానంటదా? అసలు ఆమెతో మీరు మాట్లాడలేదా? వెళ్ళి మాట్లాడాల్సి. ఒకసారి వెళ్తే ఆమె నన్ను కొట్టింది. అయ్యో, వీళ్ళిద్దరు ఉన్నాక వెళ్తే మా బాబు పోయిన వాళ్ళ ఫ్రెండ్స్ వెనకాల నుండి తొవ్వ వేసుకున్నారు సార్, కుర్చేసుకొని ఆయన కింది దిగుతాడు. ముందు చూసే వాళ్ళకేమో తాళం వేసిండ్రు. ఎంతకాలం క్రితం జరిగిందమ్మా ఈ స్టోరీ? 2 సంవత్సరాలు 2023 నుంచి ఇది నడుస్తుందమ్మా. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు, అమ్మాయి నిన్ను ఎప్పుడు తన్ని? వాళ్ళ ఇంటికి వెళ్ళింది సంవత్సరం అవుతుంది, 1 ఇయర్ బ్యాక్. మీ ఆయన ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసి మీకు ఇన్ఫర్మేషన్ రావడంతో రెడీ హ్యాండెడ్ పట్టుకున్నావా, వెళ్ళావా? మేము వెళ్ళేసరికి తను మా బాబును దొబ్బేసి బండేసుకొని బైక్ వేసుకొని వచ్చేసిండు. ఆమె ఇంట్లో లొల్లి పెడుతుంది, మా ఆయన ఎందుకు వచ్చిండు ఇక్కడికి, ఎందుకు వచ్చిండు అంటే, మీ ఆయన డబ్బులు ఇవ్వాలి నాకు, ఇవ్వడానికి వచ్చిండు అని ఆమె లొల్లి పెడుతుంది. పక్క వాళ్ళందరూ ఆమె మంచిది, వాళ్ళ మేనమామ మాట, ఆయన వస్తాడు రోజు పనికి తీసుకుపోతాడు, ఆయన మేనమామ కాదు నా భర్తనే, ఈమె ఇట్లా చేస్తుంది అంటే ఆమె ఎవరి జోలికి పోదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళేనట, పక్కన వాళ్ళు. అందుకని ఆవిడకి సపోర్ట్ కొట్టింది మేడం నన్ను, ఆమె కొట్టింది. వాళ్ళ బాబుని ఎత్తుకొని కూడా నన్నే కొట్టింది, మళ్ళీ నన్ను కొడుతుందని ఏడిస్తే పక్క వాళ్ళందరూ వచ్చి, ఎందుకమ్మా చూడండి నేను కొడతాను, నేను ఇక్కడ దూరమే నిలబడ్డామని వీడియో కూడా ఉన్నది మేడం అందులో. సో ఓపెన్ సీక్రెట్ అమ్మా, అందరికీ తెలుసు వాళ్ళిద్దరి మధ్యన ఆ సంబంధం ఉందనేది అందరికీ తెలుసు. ఎవరేం బీకర్ ఇట్లా బూతులు మాట్లాడు సార్. అక్కడ మా పాప చదువుకోవడము ఏమైనా టీవీ సౌండ్ ఎక్కువ పెట్టడము, ఆమె ఆన్లైన్ చదువుకుంటది మేడం, టీవీ సౌండ్ ఎక్కువ పెట్టడము, నువ్వు చదివి ఎవరికి ఏం చేస్తావు, నువ్వు చదువుడు అంత అవసరమా, చదివి ఏం బీక్తావు,
నీకు పెళ్లి చేసేస్తా వాళ్ళ అల్లుని వేసుకోవాలా. అంత ఎవరమ్మా ఎవరు కడుతున్నారు? పాప నీట్ కోచింగ్ కి ఆన్లైన్ క్లాసెస్ కి ఎవరు పే చేస్తున్నారు? అప్పుడప్పుడు మా తమ్ముడు కడతాడు, అప్పుడప్పుడు తను కడతాడా? ఒక్కసారి కట్టడం సార్. ఇప్పుడు అటెంప్ట్ పాప 20 years, థర్డా మూడో అటెంప్ట్? ఇది రెండోసారి సార్. ఇంతవరకు ఆన్లైన్ లో ఏం చేయలేదు సార్. ఆమె యూట్యూబ్ లో చూసి చదువుకుంటాను, ఇక కట్టలేదు. అటెంప్ట్ అమ్మా ఇది? రెండోసారి పరీక్ష రాసేది? మూడోసారి? ఫస్ట్ రాసేది మొన్న, రెండోసారి రాసేది మొన్న రెండు, ఇప్పుడు రాయిపోయేది మూడోసారి. ఇంకా కోచింగ్ తీసుకుంటలేదు సార్. మీ అబ్బాయి ఏం చేస్తాడమ్మా? మా అబ్బాయి కోచింగ్ తీసుకుంటాను. ఏం కోచింగ్? ఆయన వెల్డర్ గా చేసిండు మేడం, రైల్వేలా వెల్డర్ గా. ఐటీఐ చేశాడా? డిప్లొమా? డిప్లొమా. ఈయన జాబ్ చేస్తున్నాడా ప్రైవేట్ గా? లేదు మేడం, ఏం కోచింగ్? ఇంకా కోచింగ్ లో ఉన్నాడు? 6 నెలలు 3 నెలలు అవుతుంది మేడం. 3 నెలలు. ఓకే. తమ్ముడు దేనికైనా నేనున్నా, మీరు ఎందుకు బాధపడతారు అంటే అందరిలా ఉండాలి. నాకు తమ్ముడు ఉద్దేశం ఏంటమ్మా? అది అలా నడవని ఇది ఇలా నడిపిస్తాను నేను అంటాడా? మీ బ్రదర్ ఏమంటాడు? ఆయన ఏమంటాడంటే తనతో నొల్లు పెట్టుకుంటే వాడ మీద నా ఇజ్జత్ పోతుంది. ఈయన వాళ్ళు ఏమన్నా గానీ పట్టించుకోడు, వాడోళ్ళని తిట్టుడు. గిట్లా అన్నారు గట్లా అన్నారు అంటే మా ఆయన వాడోళ్ళని అసలు మీ అన్నయ్య వాళ్ళు ఎందుకు, మీ బ్రదర్ వాళ్ళు ఎందుకు తిడతాడు మీ తమ్ముడు వాళ్ళని? వాళ్ళు ఎక్కడో ఉంటారు, మీరు ఎక్కడో పక్కనే ఉంటారు మేడం. వాళ్ళు పక్కనే ఉంటారు. మీ అత్త వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? మీ అత్త మామ? అత్త మామ చనిపోయింది మేడం. వాళ్ళు చనిపోతే మాకు ఎవ్వరు లేరు, ఇల్లు లేదు, ఆడపడుచు భూమి లేదు, జాగలేదు. మా ఆడపడిచి వాళ్ళు వరంగల్ ఉంటారు మేడం. వాళ్ళు చెప్పి విసుకొచ్చి వాళ్ళు కూడా ఇక పోతే పోని అని వాళ్ళు వదిలేసింది మేడం. ఒక రకంగా మీ ఆయనకి నువ్వు పిల్లలు తప్ప గతి లేదు, ఎవరు లేరు. అయినా కూడా ఇంకో మేడం ఏం లేదు, ఆమెకు డబ్బు ఉన్నది అని ఈయన చెప్పడం. ఆమె మనకి ఇస్తాంది, నేను ఎందుకు ఇస్తాను? అంత డబ్బు ఆశ చూపెట్టి అక్కడ పెట్టిందని అందరు చెప్తాను మేడం. ఆమె మందుల మీ ఆయన దగ్గర ఏముంది మందు పెట్టి తీసుకోవడానికి? ఇంతకంటే బోల్ అంత మంది దొరుకుతారు ఆవిడకి. ఆవిడ నిజంగా అక్రమ సంబంధాలు పెట్టుకునే బ్యాచ్ అయితే మీ ఆయనతో పనే ఉంది. మీ ఆయన దగ్గర ఏముంది తల్లి? ఏమీ లేదు. ఎదురు నువ్వే 20 ఏళ్ళ నుంచి పోషిస్తున్నావు, మీ తమ్ముడు పోషిస్తున్నాడు మిమ్మల్ని. ఆయన పని చేసి ఇస్తాడు మేడం, పని చేస్తాడు, గుత్తలు పడతాడు. ఇంతకు డబ్బులు లేడు మేడం. సపోర్ట్ లేదని కాదు కానీ నీ కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ తమ్ముడు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి ఆవిడ మీద ఎందుకు పడిపోలేదు? నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఎందుకు ఆవిడ నిలదీయట్లేదు? అంత పవర్ఫుల్ ఆవిడ. ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు వదిలేసాయి, పట్టించుకోవద్దు, పిల్లలు పెళ్లిళ్ళు నేను చేస్తాను అని చెప్పేటటువంటి వాళ్ళే గానీ ఆ అమ్మాయిని ఎందుకు గట్టిగా నిలదీయట్లేదు? ఆమెను గట్టిగా పోయి ఆమె ఫోన్ చేసింది మేడం. ఆ అమ్మాయి నిన్ను ఫోన్ చేయడం కాదమ్మా, నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని వచ్చి ఎందుకు నిలదీయట్లేదు? ఎవరికి వాళ్ళు నిన్నెందుకు సర్దుకుపోమంటున్నారు అని అడుగుతున్నా. అన్నే తిడతారు సార్ దేనికైనా గానీ, అందుకే వాళ్ళు పట్టించుకుంటలేదని మేము ఇక్కడికి వచ్చినాం సార్. మీ దగ్గర న్యాయం జరుగుతుంది. వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, వాళ్ళు కూడా ఆవిడని అడగట్లే, ఎవరు ఆవిడని ప్రశ్నించట్లే. ఒకసారి వెళ్ళింది ఆవిడ ఎదురు తన్నింది, సర్దుకో అంటుంటే మీ ఇష్టం, మీ సాగు మీ సావండి, మీ కొడుకు నీ పెద్ద పెరిగిండు, నీ కొడుకు నువ్వు చేసుకుంటారని మా తమ్ముడు తిట్టిండు. నిన్న నైట్ నువ్వు చచ్చిపో అన్నాడు మేడం. మీ ఆయన కాదు మా తమ్ముడు. అయ్యో, ఇప్పుడు తమ్ముడు కూడా చేతులు ఎత్తేసాడు మీ గోల పడలేక, మీ ఆయన బూతులు పడలేక. వేరేటైనాక అక్రమ సంబంధం కట్టిండు మేడం. మా చెల్లె వాళ్ళ భర్తనే మాట్లాడిండు. ఒక్కసారి మాట్లాడితే ఆయనకు అక్రమ సంబంధం కట్టిండు, ఇట్లా అంటాండి తమ్మి అని నేను చెప్తే నువ్వు చచ్చిపో అక్క, ఇప్పుడు పోయి బాయిలో దొరికిపో, చచ్చిపో అన్నాడు. నన్ను ఎవరు పట్టించుకుంటారు మేడం? నాకు నా బిడ్డ వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా చెప్పిన వాళ్ళ మీ గురించి ఫోన్ చేసిన వాళ్ళ నా బిడ్డ వచ్చారమ్మా. అంటే మీరు దేనికి వచ్చారు? మీ ఆయనకి చెప్పాలా లేదంటే ఆమెకి చెప్పాలా? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఏదో కారణం ఉంటదిగా. మా ఆయన మాతో ఉండాలి సార్, దాన్ని వదిలిపెట్టాలి. నన్ను వదిలిపెట్టి ఉండాలి, మీతో బాధ్యతాయుతంగా ఉండాలి. తాగుడు ఆపాలా అక్కర్లేదా? ఆయన ఎవరు జోలి ఇవ్వడు సార్. తాగిన జోలి కూడా ఇక్కడ సమస్య కాదు, తాగుడు సమస్య కాదు. ఓన్లీ ఆమెను వదిలేయాలి అంతే, ఆవిడని వదిలేయాలి. ఇదేం ప్రేమ అమ్మా బాబు, పిచ్చి ప్రేమ. 20 పెళ్ళైనప్పటి నుంచి పని లేదు, ఏం లేదు. ఇంట్లో ఆవిడ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటాం. మీ ఆయన ఇచ్చే పావలా 10 పైసలు మీ తమ్ముడు హెల్ప్ చేసాయి. ఇక నుంచి మీ తమ్ముడు కూడా హెల్ప్ చేయడు, ఎందుకంటే వెక్స్ అయిపోయాడు అతను కూడా. నువ్వు మీ తమ్ముడు మాట అయినవో, ఇన్ని వదలు పోనీ ఇన్ని మార్చుకోవో, ఆయన మారడు. నువ్వు మీ తమ్ముడితో ఉన్నంత కాలం మీ ఆయన మారడు. వేరే కాడికి పోదామని ఒక 2 నెలల క్రితం మా ఆడపడిచోళ్ళ ఇంటికి పోయినాం మేడం. ఇక్కడ ఈమెకు డబ్బులు ఇవ్వాలన్న వాళ్ళే నేను మా ఆడపడిచోళ్ళ ఇంటికాడ అప్పు తెచ్చి ఈమెకి ఇచ్చేసిన. ఊక ఫోన్ చేస్తాంది, డబ్బుల కోసమే ఫోన్ చేస్తాందని మా ఆయన అనటమేమో ఆవిడ దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి అందుకే నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా అంటున్నాడు. ఆవిడేమో మీ ఆయన నాకు డబ్బులు ఇవ్వాలని డబ్బులు వసూలు చేస్తా. పని చేసినాయి సంవత్సరం 30,000 ఇవ్వాలంటే ఇచ్చావా వెళ్ళి?
నేనే ఆమెకి ఇయ్యాలి, అందుకే నాకు ఊక ఫోన్ చేస్తానని నన్న వాళ్ళే నేను మా ఆడపడితే దగ్గర వేరే వాళ్ళ ఇంటికాడ అప్పు తెచ్చిన మేడం. అప్పు తెచ్చి ఆమెకి ఇచ్చేసిన వాళ్ళే మళ్ళీ ఇక మాట్లాడరు 4 అని నేను డబ్బులు తెచ్చిచ్చి మన వరంగల్ నేనే ఉందాం మేము గోరకల్. ఇచ్చావా 30,000 తీసుకెళ్లి ఇచ్చావా? అతనికే ఇచ్చేసిన, ఆమెకి ఇచ్చాడో లేదో నీకు తెలియదు. తెలియదు, ఫోన్ చేయరు. నీ ఉద్దేశం ఏంటంటే ఆ అప్పు తెచ్చింది ఈయన కట్టేసి ఇంకా ఆవిడతో ఫోన్ చేయడు, మాట్లాడు, పీడ వదిలిపోద్దులే, నీ బంగారం నీ దగ్గర ఉంటుందని నీ ఫీలింగ్. అట్లా ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆడబిడ్డల ముందటనే ఆమె ఫోన్ చేస్తే ఇట్లా ఫోన్ చేస్తాను అక్క, ఎప్పటికి ఇట్లనే ఫోన్ చేస్తాను అంటే కొట్టిండు మేడం, నన్ను మెడలు విసికిండు, నేను దీన్ని చంపి దాంతోనే పోతా అని. అందుకే మీ తమ్ముడు నిన్ను తిడుతున్నాడు, ఎంత హింసిస్తున్నా భర్తే కావాలంటుంది, వదిలేసి ఆయన మన ఆయన ఉంటాడని. మీ బ్రదర్ కి నీ మీద ఎందుకు కోపం వస్తుందమ్మా? మాకు 3 అక్క చెల్లెళ్ళు సార్. ఇతను ఎందుకు సడన్ గా కూతురు పెళ్లి నేనే చేస్తాను, వాళ్ళ చదువు నేనే చూస్తాను అనే వ్యక్తి ఈ రోజు నిన్ను పొమ్మని ఎందుకు అంటున్నాడు సపోర్ట్ లేకుండా? ఏమైంది మీ బ్రదర్ కి? ఆయన ఎప్పుడైనా అట్లనే ఆయన లొల్లి చేయబట్టి అందరికి మా చెల్లె విసుగొచ్చేసింది అంటున్నావు. 2 చెల్లెలు మేడం, ఆ నడిపైన కూడా అట్లనే తాగడము, ఆయన కూడా చూసుకోడు, తమ్ముడే చూసుకుంటాడు. చిన్న చెల్లకు 2 సార్లు పెళ్లి అయితే ఆమెకు వాళ్ళ భర్త మంచోడు కాదు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. మీ బ్రదరు మిమ్మల్ని మీ ఆయన్ని వదిలేయమంటాడా, లేదంటే మీ ఆయన అలా తిరిగినా కూడా వాడిని పట్టించుకోకుండా నీ పిల్లల్ని చూసుకో, నిన్ను నేను సాక్కుంటానని అంటున్నాడా? ఏమంటున్నాడు మీ బ్రదర్? చూసుకుంటలేడు ఆయన. ఏంటన్నా పోనీ మీకు ఇంత తిండి పెడితే చాలదా అంటాను తమ్ముడు. అదే గొడవలు ఎందుకు, పిల్లలు పెద్దగా అయ్యారు, కామ్గా ఇద్దరు తిని ఇక్కడ పోయి అత్తేంది, మీకు పొద్దుకేసరికి మీకు అన్నం పెడితే అయిపోతుంది అని అంటున్నాడు. నీకున్న ఏకైక దిక్కు ఆధారం మీ బ్రదరే ఈ రోజుల్లో. ఇప్పుడు గట్టిగా మాట్లాడాలంటే అతనే, ఇంకెవరున్నారు? ఇంకా నిన్ను రాత్రి తిట్టినా నిన్న తిట్టినా కూడా నీకైతే పెడతాడని నమ్మకం ఉందిగా, మీ తమ్ముడు హెల్ప్ చేస్తాడని, ఫైనాన్షియల్ గా అయితే హెల్ప్ చేస్తాడుగా అంటాను మేడం. మా బారకు మా మరద ఊకుండదా మేడం? ఇప్పుడే ఆమె ఇప్పుడు వరకు చేసాడా లేదా అమ్మా? ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతావు అతన్ని? ఉన్న ఏకైక గాలిపటం కాలం చూడడమే చాలా ఎక్కువ అమ్మా. ఈ కాలంలో మీ తమ్ముడు లాంటి వాడు ఉన్నాడంటే నిజంగా గ్రేట్. 20 ఏళ్ళ నుంచి పిల్లలకు కూడా ఫీజులు కడుతున్నాడు అంటున్నావు నువ్వు. తక్కువ మాట్లాడాలి, అర్థం చేసుకుని మీ తమ్ముడు కూడా నేను గాలికి వదిలేస్తే నిజంగా ఆయన అన్నట్టు నుయ్యో గొయ్యో చూసుకోవాలి, పని చెయ్యవు. ఆయన బంగారం, మీ ఆయన నీకు బంగారం. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది, కొడుకు ఇంకా సెటిల్ అవ్వలేదు, ఆ ఒక్క ఆధారం కూడా కాలుతో ఫుట్బాల్ ఆడుతున్నాను. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? మీ ఆయన మార్చాలా? మీ ఆయన వచ్చాడా? రాలే మేడం. ఎవరు వచ్చారు మీతో పాటు? మా బాబు పాప వచ్చి. సో వాళ్ళ పిల్లలు పిలవండి మేడం, అసలు నిజం అంటే తెలుస్తుంది. ఇవిడ ఎందుకు చెప్తుంది ఏంటి? పేర్లు ఏంటి మీ పిల్లలవి? మిన్ను సాయి. మిన్ను సాయి. రామ్. అయ్యో పెద్ద పిల్లలు. ఏదో మీ అమ్మ అంతా చెప్పింది, ఏంటి పరిస్థితి? మా నాన్న అసలు ఇంట్లోకి అసలు ఏం లేరు. ఇప్పుడు కదా మీరు పుట్టినప్పటి నుంచి కూడా అసలు మిమ్మల్ని చూసుకోవడంట ఏం లేదంట. మొత్తం మీ మామయ్య గారే చూసుకుంటారంట. అవునా? తాగి ఇంట్లో ఏమన్నా న్యూసెన్స్ చేస్తాడా? కొడతాడా? మీ అమ్మని కొడతాడా? బూతులు తిడతాడా? మరి కొట్టడని చెప్తుంది ఏంటి? బాగుంటాడు మా ఆయన, తాగితే సైలెంట్ ఉంటాడండి, పత్తిత్తు మా ఆయన అంటదేంటి? కొడతాడు మేడం, అప్పుడు ఈ మధ్యలో కొడతాను మేడం. అప్పుడు కొట్టపోయి తాగి పట్టేనే ఉండేది, కానీ ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ అయిన సన్నే కొడతాను. ఎవ్రీడే కావాలని ఏదో ఒక లొల్లి సృష్టించుకోవడం మాతోటి. ఎంత సైలెంట్. ఈ 2 years కదా, అంతకు ముందు స్టోరీ చెప్పండి ఫస్ట్. అంతకు ముందు అంటే మా నాన్న తాగేసి వచ్చి, అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోక ముందు తాగేసి వచ్చి ఓకే నార్మల్ గానే ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ మొదలైందో అప్పటి నుంచి అసలు మమ్మల్ని పిల్లల్లా కూడా చూస్తలేరు. వాళ్ళ పిల్లలేమో, అంటే ఆ ఆంటీ వాళ్ళ పిల్లలేమో వాళ్ళు డాడీ అంటారు. ఇన్ కేసు ఏమైనా గొడవ, వాళ్ళిద్దరు మా అమ్మ నాన్న మధ్యలో ఏదైనా గొడవ అయితే నేను వెళ్తా అన్నట్టు. మినిమం ఎందుకు అట్లా అంటే చాలా బూతులు మాట్లాడతారు అనమాట. ఎందుకు అట్లా అంటాను, అట్లా అనడం కరెక్ట్ కాదు కదా అని వెళ్తే రివర్స్ లో నువ్వు కూడా అదే అన్నట్టు మాట్లాడేస్తాడు. ఇక ఈ గొడవలంతా అయినాక నేను నెక్స్ట్ డాడీ అని అయితే ఎప్పుడు అంటానో అప్పుడు నువ్వు డాడీ అనుకున్నా, నువ్వు అయిపోయింది ఇక నీతో నాకు అయిపోయింది. అమ్మ ఇదంతా కూడా ఇప్పుడు ఈ 2 years బట్టి జరిగిన కథ చెప్తున్నావు కదా. అంతకు ముందు అయితే కనుక మీ నాన్నగారు అంటే మీకు ఒక రెస్పెక్ట్ ఉంది, నిన్ను ఇంటర్మీడియట్ వరకు చదివించారు, ఒక నీట్ పెర్ఫార్మెన్స్ చేయించారు, అతను ITI వరకు, అక్కడ వరకు ఓకే కదా. ఓన్లీ ఆఫ్టర్ దిస్ లేడీ కేమ్ థింగ్స్ చేంజ్డ్, అంతే కదా. అమ్మా ఈ ఫీజులన్నీ మీ నాన్న కట్టాడా? ఎప్పటికి? అంతకు ముందు స్కూలు కాలేజీ మేనమామ కూడా హెల్ప్ చేసేవాడు సపోర్ట్ ఉందా? సరే మీ మామయ్య కూడా ఇప్పటి నుంచి ఇంక మీ గోల్ నేను పడలేను వద్దు అన్నాడట, నిజమేనా? ఎందుకు వెక్స్ అయిపోయి? నిన్న రాత్రి పెద్ద గొడవ అయిందని చెప్పేసి అంటుంది. అసలు ఏం గొడవ అది? అవును మేడం, మమ్మీ అయితే మేము జీపీఎస్ పెట్టినాం అన్నట్టు, డాడీ ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి ఎటు వెళ్తారు అని. కానీ మీరు లాస్ట్ టైం వెళ్ళిన అంటే నిన్న నైట్
అయితే యాక్చువల్గా ఇలా పెళ్లికి వెళ్ళేది ఉన్నది అన్నట్టు. అయితే బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎప్పుడు వస్తుందో తెలుసుకుంటా నేను అని అది ఒక్క సాకు పెట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళిందన్న విషయం మాకు GPS ద్వారా తెలిసింది అన్నట్టు. అయితే మా అమ్మ అడిగింది, మేము ఆల్రెడీ చాలా పంచాయతీలు పెట్టించినాం మేడం, 3 times 4 times పంచాయతీలు పెడితే అప్పుడు ఏమన్నాడు, సరే నేను పోను అని 1-2 సార్లు అన్నాడు. నెక్స్ట్ 3-4 timeలా నేను పోతా, నువ్వేం చేసుకుంటావో వేసుకో, నువ్వు ఏ లాయర్ దగ్గరికి పోతావు, నువ్వు ఏ పోలీస్ దగ్గరికి పోయినా. పోలీస్ అంటే మేము లాస్ట్ టైం రెడ్ హ్యాండెడ్గా పట్టించినప్పుడు మేము చెప్పినాం అన్నట్టు, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా అనేసి మీకు ఎటువంటి న్యాయం ఉండదు, ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ వచ్చింది, వాళ్ళకే ఫేవర్గా ఉంటది, ఏదైనా కూడా భార్యాభర్తలకి ఏమి ఉండదు అనేసరికి మాకు ఇంకేం చేయను కూడా అర్థం కాలేదు. రీసెంట్ గా సీరియస్లీ మేము కంప్లైంట్ కూడా FIR రాపించినాం. అంతా రాపించినాక లాస్ట్ కి మాట అనేసరికి మాకు ఏం చేయనో కూడా అర్థం కాలేదు. అందుకే ఇన్ని రోజులు మేము మా సమస్యని ఇంత ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. రీసెంట్ గా నేను ఈ సమస్యని నేను మా ఫ్రెండ్ కి చెప్పినట్టు, వాళ్ళ అక్కయ్య ఉంటారు అన్నట్టు, వాళ్ళు చెప్పారు మీ షోకి వెళ్తే న్యాయం జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చినాం. మాకు అసలు ఇక్కడికి రాకముందు నుంచి ఒక 1% హోప్ కూడా లేదు మా నాన్న మారుతారని అసలు లేనే లేదు. కానీ ఆమె చెప్పినాక మాకు ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది అని ఒక హోప్ వచ్చింది. మీరిద్దరు నాన్నతో ప్రేమగా కూర్చొని మాట్లాడారా, నాన్న మనం ఇంతకు ముందు ఎలా అయితే హ్యాపీగా ఉన్నావో, సో కాల్డ్ హ్యాపీ, అంత గొప్పగా హ్యాపీగా లేరు కానీ హ్యాపీగా ఉందాం నాన్న అని ప్రేమగా మాట్లాడారు. మీరేం GPSలు ఇవన్నీ పెట్టి ఏం సాధిద్దామనమ్మా? ఒకటి, మీరు నిజంగా నాన్నని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే నాన్న ఉనికి చచ్చిపోయి, అమ్మో నా పిల్లలకి దొరికిపోయాను, ఇక్కడి నుంచి అయినా బుద్ధి తెచ్చుకున్నాం అనేటటువంటి తండ్రికి మీరు GPS పెట్టండి, లేదంటే శాటిలైటే తగిలించండి. ఇప్పుడు మీ నాన్నని మీరు ఇంకా ఎందుకు చెడు చేసుకుంటున్నారు? ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడారా? నాన్న వద్దు నాన్న ఇది వదిలేశాను. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి 20 సంవత్సరాల క్రితం నాన్న ఒకలా ఉన్నాడు, లాస్ట్ 2 to 3 years నాన్న ఒకలా ఉన్నాడు. ఓకే, తాగేవాడు, కొద్ది గొప్ప బాధ్యత అంత ఇదిగా తీసుకోలేదు. ఎందుకు అదే నాన్ని మనం ప్రేమతో ఎందుకు గెలవాలనేటటువంటి ప్రయత్నం చేయకూడదు అనేది నా ప్రశ్న. అట్లా కూడా చేసి ఉండొచ్చు, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. అట్లా కూడా ట్రై చేసినాం సార్. అమ్మ లేనప్పుడు, అంటే అమ్మ కొంచెం లేనప్పుడు మేము కూడా అడిగినాం. అంటే అన్నీ ఏం డాడీ ఇది ఎందుకు ఇట్లా ఎత్తాను, గింత ఎత్తైనా మేము మీకు కనబడతలేదా, ఎందుకు ఇట్లా ఎత్తాను అని అంటే, పోతానా నేను పోతా, ఆమెతోటే పోతా, ఏం చేస్తా. నాన్నకి మీరిద్దరు అంటే ప్రేమ ఉందా లేదా అమ్మ? యాక్చువల్ గా అంటే మనసాక్షి, ఇప్పుడు ఈవిడ వచ్చిన తర్వాత కాదు, నాన్నకి మీరంటే ప్రేమ ఉందా లేదా? లేదు సార్, ఫస్ట్ నుంచి కూడా లేదనేది మీ వర్షన్. అలాంటి తండ్రి ఏదో పేరుకుంటే చాలు అని మీ మేనమామ అంటున్నాడు, నేను చూసుకుంటాను, నేను ఇది, మీరు డిప్రెషన్ లోకి వెళ్ళకండి, బాధలోకి వెళ్ళకండి. 20 ఏళ్ల నుంచి ప్రయత్నించాం, అతన్ని మేము మార్చలేకపోయాం, తాగుడు ఆపలేకపోయారు, ఇప్పుడు కొత్తగా ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ యాడ్ అయ్యింది. సో అంత చెప్తున్నప్పుడు మీరు ఎందుకు ఇంకా ఆయన మారాలి, అద్భుతం జరగాలని ఎందుకు అనుకుంటున్నారు? అది జరిగిద్ది అనుకుంటున్నారా? ఏ స్టేజ్ షోనా ఎక్కడో ఏ లీగల అని కాదు, ఒక వ్యక్తి మారాలి అనుకుంటే అతను రియలైజ్ అయ్యి మారాలి, లేదా పిల్లల కోసం మారాలి. ఎందుకంటే భార్య కోసం మారే అంత సీన్ మీ కేసులో లేదు. పిల్లలు కూడా ఆఫ్టర్ ఆల్ మీ నాన్నగారి దృష్టిలో ఉంటే ఉండండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఇంకో 5 years మీ లైఫ్ స్టైల్ మీకుంది, మీ ఫ్యూచర్ మీకుంది, మీ కుటుంబాలు మీకున్నాయి. వీళ్ళు ఓన్లీ మీకు బాధ్యతలు మాత్రమే, అమ్మ గాని నాన్న గాని. సో ఈ 5 ఏళ్ళు 20 ఏళ్ళు భరించేసి ఈ 5 ఏళ్ల కోసం మీరు ఎందుకు అంత బాధపడిపోతున్నారు, అంత ఇబ్బందులోకి ఎందుకు వెళ్తున్నారు? అమ్మ గురించా మీ గురించి? అమ్మ గురించే సార్. ఆయన ఎప్పుడో మమ్మల్ని మీరు నాకు కుట్టిరా అని ప్రూఫ్ కూడా ఎదురు అలా అడుగుతా ఉంటాడు. నన్ను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో చదువుకున్న 2 పిల్లలుగా మీరిద్దరు డైరెక్ట్ గా చూసారు. ఒకే ఒక పాయింట్ మిమ్మల్ని అడుగుతాను, ఇది ఉండే బంధమా, ఆ అక్రమ సంబంధం? ఏదైతే పిల్లలుగా మిమ్మల్ని ఇది అడగకూడదు, బట్ ఇక్కడ సాక్షులుగా మీరిద్దరే ఉన్నారు కాబట్టి అడక్క తప్పదు. ఏ అమ్మాయి ఏం చదువుకుంటున్నావు, ఫ్యూచర్లో ఏం చేయాలని అనుకుంటున్న ప్రశ్నలు అడగవలసినట్టు చోట నేను, మీ నాన్న ఆ అమ్మాయితో పాటు ఉంటాడా, ఎప్పటికైనా ఊడిపోతాడా అనేది ఉందా? మీకు నమ్మకం ఉందా? దీన్ని ఇలా వదిలేస్తే కనుక వాళ్ళే తిట్టుకునో కొట్టుకునో బోరు కొట్టో వదిలేసుకుంటాడు అనేటటువంటి నమ్మకం ఏ మూలనైనా మీకు ఉందా, లేదంటే దినదినంగా ఇది పెరుగుతూనే పోతుందని అనిపిస్తుందా? అంటే ఎన్ని ఇయర్స్ కైనా విడిపోవాల్సిందే కదా సార్. ఎవరు వాళ్ళు ఎప్పటికైనా విడిపోతారు అనేది మీకు ఒక హోప్ ఉంది. సో మీ నాన్న చేసే పనులకి మరి ఆవిడకి మీ నాన్న తప్ప ఇంకెవరు దొరకరా? ఆవిడకి 3 మంది ఉంటారు బాయ్ ఫ్రెండ్ దగ్గరికి తను పోయినాడే పనికి తీసుకెళ్లడం, వేరే దగ్గర తీసుకెళ్తే తనతోనే పిచ్చిలో ఉన్నాడు ఆయన. వేరే దగ్గరికి వెళ్ళనియడం లేదు ఆమెను. తను వెళ్తేనే పనికి వెళ్తేనే నచ్చకపోవడానికి కారణం ఏంటమ్మా? పిల్లలు నచ్చకపోవడానికి అసలు కారణం ఏంటి? విడ్డూరంగా లేదు. అలాంటి వ్యక్తి కావాలని మీరు అన్ని చోట్లకి తిరుగుతున్నారు. ఆయన మిమ్మల్ని వదిలించుకోలేడు. మీరు అతన్ని ఎంటర్టైన్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి. మీరు పేరుకు భర్త ఉండాలి, పేరుకు తండ్రి ఉండాలని ఎంత వెంపర్లాడతారు? రోజు నరకమేగా ఇంట్లో. ఈ 2 సంవత్సరాలు ఒక్క రోజైనా సుఖంగా ఉన్నారా? ప్రశాంతంగా నిద్రపోయారా మీరు? ఇప్పుడు ఆ టార్చర్ పిల్లలకు కూడా యాడ్ అయ్యింది. వాళ్ళు చదువులు పోతున్నాయి. అమ్మాయి థర్డ్ అటెంప్ట్ అమ్మ
నీట్ ఎలా ఉంది ప్రిపరేషన్? ఎక్కడెక్కడ తిరిగి వస్తాడో తిరిగి రాని అని ఉండాల్సింది పోయి. కొంచెం డిస్ట్రాక్షన్స్ వీటి వల్ల. అవును కరెక్ట్ గా నీ ఫస్ట్ అటెంప్ట్ అప్పుడే కదా ఈ కథ అంతా మొదలైంది. అప్పుడు ఎంత ర్యాంకు? ర్యాంక్ కాదు, మార్క్స్ స్టార్టింగ్ లో క్వాలిఫై అయ్యావా? ఇంటర్ తో చేసిన 200 వచ్చినాయి. లాస్ట్ మొన్న వేస్తే 320 అట్లా వచ్చి. 320 వచ్చింది. రిజర్వేషన్ ఉందా? నాన్న నువ్వేం చేస్తావమ్మా? డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. ఆ. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కోచింగ్ తీసుకుంటారు మేడం. మీరు ఎక్కడ జాబ్లు ఏమైనా వస్తే మీ ఇల్లు మీరు ఇద్దరు ఆ, నడిపించడానికి వీళ్ళు అవకాశం హ్యాపీగా ఉంటుంది. ఫైనాన్షియల్ గా మీరిద్దరు సంపాదిస్తే మీ నాన్నే మీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆయన వల్ల వీళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు, ప్రేమగా చూసుకునేది లేదు. మీకు ఆ క్లారిటీ రావట్లా. మీ తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక రకంగా మీ పుట్టింటి పక్కనే ఉండడం, మీ తమ్ముడు డామినేషన్ ఒకటి సహజంగానే ఒక హస్బెండ్ కి నెగిటివ్ పాయింట్. అది మిమ్మల్ని ఏదో రకంగా సాధించాలి. ఎవరితో గెలక్కాయ దొరికింది ఆయనకి ఆడుకోవడానికి, ఆవిడకి ఇంకొకటి దొరికాడు. ఆవిడ మీ ఆయన ఒక్కడే కాదు, ఆయనకి 3 మంది ఉంటారు కదమ్మా. మీ ఆయన ఏమీ చేయని మీ ఆయనే ఆవిడ ఇష్టపడుతుంది అంటే ఇంకెంతమంది ఉండుంటారు? ఆవిడ వెళ్ళే షాపుల దగ్గర లేకపోతే ఆవిడ వెళ్ళే పని దగ్గర ఎవరో ఒకరికి లైన్ వేస్తుంది. వేరేటోళ్ళ దగ్గరికి వెళ్ళనియడం లేదు మేడం. 24 hours ఆమె దగ్గరికి కదా మేడం. పొద్దున పనికి ఆమె, మళ్ళీ ఈవినింగ్ నైట్ 9 వరకు ఆమె దగ్గరికి పోయొచ్చు. అలా కదా అడిగేది. ఏంటంటే ఆవిడ చాలా దగ్గరికి వెళ్తుందేమో అని మేడం అంటున్నారు. ఈ మీ అమ్మ ఏమంటుందంటే ఇతను అక్కడే కాపు కాసుకుని ఉంటాడు, వేరే చోట ఆవిడ వెళ్ళనే కూడా అంటున్నావు. సార్ మరి ఆమె బయటికి వెళ్ళదు, ఇంట్లో నుంచి బయట. సో మీ నాన్న ఫుల్ టైం జాబ్ ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్. అది నాన్న ఎప్పుడో కూడా ఆమెకి హామీ ఇచ్చేసారు, నీకు ఏం కాదు, నిన్ను నేను ఫర్దర్ గా చూసుకుంటా అని కూడా. మీరు ఎక్కడ విన్నారా ఇవన్నీ? అయితే యాక్చువల్ గా మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కట్టడానికి నాన్న వెళ్ళింది అన్నట్టు. ఆ అంకుల్ ఫోన్ చేస్తే నార్మల్ గా లిఫ్ట్ చేస్తాం కదా, మమ్మీ మాట్లాడుతుంటే విన్నాం అనమాట, చెప్తుంటే. ఏమైతే వినకూడదు. దరిద్రం ఏంటంటే పిల్లలకు కూడా మొత్తం చెప్పాల్సి వస్తుంది కదా. ఆవిడ నిస్సహాయిత ఇదంతా. పిల్లల్ని ఎంతవరకు ఉంచాలో. ఏమో మిమ్మల్ని ఎలాగో ప్రేమగా చూసుకోడు, సంపాదించి పెట్టడు, పిల్లలకి ప్రేమ లేదు, ఎందుకమ్మా అలాంటి వాడిని లాగి 4 కొట్టొద్దా? ఇప్పుడు మనం ఫోన్ చేస్తే ఎత్తుతాడా ఫోన్? ఏమో సార్, ఫోన్ తీసి మాట్లాడతాడా అంటున్నారు సార్. మేము ఫోన్ చేస్తేనే చాలా సేపటికి లిఫ్ట్ చేస్తారు. నీ ఫోన్ ఎలా ఎత్తుతాడులే, అక్కడ బిజీగా ఉంటాడు, కానీ మేము ఫోన్ చేస్తే ఎత్తుతాడా? ఏమో మేడం. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ గురించి మీరు. మేడం ఇది అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఇక్కడ ఎటువంటి న్యాయం చెప్పాలో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే కవిత ఒక మాట ఉంది, మేడం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాం, పోలీసులు ఏమో వచ్చి దీనికి ఏం చేయలేం, మీకు ఎటువంటి న్యాయం జరగదు అని అన్నారు. ఇంట్లో ఉండేటటువంటి ఎవరైతే కనుక నిజంగా ఏదైనా గొప్పగా మాట్లాడుకోవాలంటే నన్ను ఈరోజు ఏదైనా ఆధారం పోగొట్టుకుంటే కనుక అన్ని ఆధారాలు పోగొట్టుకోండి, కానీ మీ మావయ్యను పోగొట్టుకోవద్దు. అవును సార్. మీ మావయ్య, మీ ఆవిడ అత్తయ్య, ఆవిడ నిజంగా ఆవిడ సపోర్ట్ లేకపోతే కనుక ఈరోజు ఇక్కడి వరకు మీ మావయ్య కంటే మీ అత్తయ్య గ్రేట్. నిజంగా నేను చెప్తున్నాను. ఇందాక ఆవిడ మాట అందు, ఎక్కడ చేయనిస్తుందండి ఆవిడ అనందు. చేయకపోతే 20 సంవత్సరాల పాటు ఎవరు కాపు కాసుకున్నారు, ఎవరు కాపాడారు మీ జీవితాన్ని? నిజమైన మనిషి మానవత్వం ఉండేటటువంటి ఆలోచన. ఎంతమంది బ్రదర్స్ పెళ్ళైనటువంటి 20-23 సంవత్సరాల తర్వాత తోబుట్టు గురించి వచ్చి ముందుకొచ్చి పోరాడుతున్నారు? ఎవరూ పోరాడట్లే. అతను ఏంటంటే మహానుభావుడు. అక్కడికి వెళ్ళి అతనితో మీ నాన్నగారితో ఫైట్ చేసి అలసిపోయి ఈ తాగుబోతాడికి ఎంత చెప్పినా కూడా వేస్ట్ అని చెప్పి అక్కడ ఆ పిచ్చిదాంతో మాట్లాడలేక ఇక్కడికి వచ్చి, అమ్మ నువ్వు సర్దుకుపోవమ్మా, పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు నీ దారి ఏదో నువ్వు చూసుకుని అతనితో ఫైట్ చేసి నువ్వు పిచ్చిదానం అవ్వద్దు, అట్లీస్ట్ పిల్లలు సెటిల్ అయ్యేంత వరకన్నా నువ్వు ఒక మనిషిగా బతకాలి కదా అని చెప్పి ఒక మంచి మాట చెప్పాడు. అది చెప్పి విసికి వేసారిపోయి మీరు తవ్వుకున్న గుంతలో మీరే పడండిరా బాబు, నాకు సంబంధం లేదు, ఇంతకు మించి నేను చెప్పలేని చెప్పి వెళ్ళిపోయాడు. అంతేగాని ఇక్కడ అతను చెడ్డోడు కాదు. అని నేను ఏమంటున్నానంటేనమ్మా, ఇలాంటి సందర్భాల్లో ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో సపోర్ట్ ఉండదో, ఎక్కడైతే ఇలాంటి వాటి మీద ఒక లా సిస్టమ్ అనేటటువంటి ఉందో, లా ఏంటనేది మీకు తెలుసు, ఆవిడకి తెలుసు, అందరికీ తెలుసు ఎందుకు ఇక్కడ సపోర్ట్ రావట్లేదని చెప్పి. ఎక్కడైతే కనుక ఎవరైతే కనుక చిన్నప్పటి నుంచి మనతో పాటు స్నేహితులుగా ఉండి అన్ని మంచి చెప్పేటటువంటి వాళ్ళు ఇక్కడి వరకు వచ్చి వెనుదిరుగుతారో, మీ బ్రదర్ లాంటి మీ మామయ్య లాంటి మనుషులు ఒక్కరున్నా కూడా చాలు, దేవుడితో సమానం అతను. అయితే నేనేమంటున్నానంటే, అతను ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, అంటే మున్ని అండ్ సాయి, మున్ని అండ్ సాయి అమ్మ మిన్ను, సారీ మిన్ను అండ్ సాయి. ఇక్కడ ఏంటంటే అమ్మ ఇక్కడ కూర్చున్నటువంటి అమ్మ ఇమోషనల్గా ఆలోచిస్తుంది. ఏంటి ఇందాక నేను ఒక మాట అడిగా, ఈ అమ్మ ఒకప్పుడు ఇదే ఎపిసోడు ఒక 3 సంవత్సరాల క్రితం ఆ మహాతల్లి పరిచయం మీ నాన్నగారికి పరిచయం అవ్వకముందు ఇదే ఎపిసోడ్ మనం కండక్ట్ చేస్తుంటే కనుక అసలు ఈ ఎపిసోడ్కి రావాలి అనేటటువంటి ఆలోచన నీకు 0.5% కూడా వచ్చి ఉండేది కాదు. అంటే దాన్ని బట్టి ఆలోచన ఏంటంటే, నాన్న తాగొచ్చినా కూడా అమ్మకు పర్వాలేదు, పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోకపోయినా అమ్మకు పర్వాలేదు, తాగొచ్చి అమ్మని తిట్టి కొట్టినా కూడా అమ్మకు పర్వాలేదు. కానీ ఎప్పుడైతే కనుక ఒక పరాయి స్త్రీ ఇక్కడ ప్రవేశించి మీ నాన్నగారి గురించి మీ అమ్మతో పాటు ఈక్వల్గా పోటీ పడుతుందో, ఇంకా అమ్మ విసుగు వేసారిపోయి దీన్నైతే నేను తట్టుకోలేను. అంటే ఒక ఆడది ఏదన్నా కూడా తట్టుకుంటుంది, కానీ ఒక పరాయి స్త్రీ వచ్చి ఇంట్లో పోటీ పట్టాన్ని తట్టుకోలేదు అనేటటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక శైలిని ఈరోజు అమ్మ చూపెడుతుంది.
అది కూడా ఏం చూపెడుతుంది, ఇమోషనల్గా చూపెడుతుంది. ఏంటా ఇమోషన్, అమ్మకు ఉండేటటువంటి భయంకరమైనటువంటి ఇమోషన్ ఏంటంటే కనుక, నా మొగుడు నాతో పాటు 23 years పాటు ప్రయాణం చేసినటువంటి నా భర్త 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం పరిచయమైనటువంటి ఒక పరాయి స్త్రీ ఎలా వెళ్ళిపోతుంది అనేటటువంటిది అమ్మ యొక్క ఆలోచన. అయితే నాన్న ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. నాన్న ఇల్లు మీరు తీసుకోండి అని అన్నా కూడా అదే ఇంటికి వస్తున్నాడు. ఏమి రోజుల తరబడి మేము సహజ సిద్ధంగా చూసినటువంటి అంశం, నెలల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి. చాలామంది అడగచ్చు, డాక్టర్ గారు మీరు దాన్ని సమర్థిస్తున్నారా అని. కాదు, మనం చూసుకునేటటువంటి విపరీతమైనటువంటి కేస్ సినారియోస్తో పోల్చుకుంటే కనుక ఇది చాలా తక్కువ. ఎందుకు అంటే కనుక అక్కడికి వెళ్తున్నాడు వస్తున్నాడు అంటే దాన్ని మనం ప్రోత్సహిస్తామంటే కనుక ప్రోత్సహించాం. కానీ ఏదన్నా ఒక రోజు ఈ తత్వం ఏదైతే ఉందో, ఈ విధంగా నడిచేటటువంటి తత్వం ఏదన్నా ఒక రోజు బ్రేక్ అయిపోవలసింది. ఇలాంటివి కంటిన్యూ అవ్వవు. ఎప్పుడైతే కనుక ఇక్కడ తెగదెంపులు చేసేసుకుని మీ చావులు మీరు చావండి, మీకు ఎటువంటి పోషణ లేదు, మీకు ఎటువంటి విలువ లేదు, పిల్లల్లో నాకు అక్కర్లే, భార్య మీరు వద్దు అంటూనే అతను ఇక్కడికి వస్తున్నాడు. అంటే ఎక్కడో ఇక్కడ పిల్లలంటే ఎంతో కొంత అటాచ్మెంట్ ఉంది, భార్య అంటే ఎంతో కొంత అటాచ్మెంట్ ఉంది. అటాచ్మెంట్ లేకుండా లేదు, ప్రేమ లేకుండా లేదు. ఎస్, తాగుతాడు, వచ్చి తిడతాడు, కొడతాడు. ఈ నామమాత్రపు సమస్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు మీరు ఎందుకు రాలేదు అంటే కనుక దాన్ని అప్పుడు అంత క్రూరంగా మీరు చూడలేదు. కానీ ఎప్పుడైతే ఈ పరాయి స్త్రీ వచ్చిందో దాన్ని క్రూరంగా చూడటం మొదలుపెట్టారు. సో నా ఉద్దేశం, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కనుక, దీన్ని ఇమీడియట్గా 10 పంచాయతీలు పెట్టేసి విశ్వరూపం దాల్చేసి, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, 600 అయినా 106 అయినా ఇలాంటి పంచాయతీలు 20 అయినా ఇలాంటి షోలు ఇంకో 40 అయినా మీ అమ్మ అయితే మాత్రం మీ నాన్న వదలదు. 210%. నా భర్తను గురించి నా విముక్తి కలిగించండి అని ఈవిడ రాలే. ఎందుకు వచ్చింది ఈరోజు ఈవిడ ఇక్కడ? నా భర్తను మార్చండి అని వచ్చింది. అదే మార్చవలసినటువంటి భర్తతో మేము ఒకసారి ఫోన్లో మాట్లాడతానంటే కనుక ఇంటికి వెళ్తే కనుక ఎరగొడతాడండి అని అంది. అంటే ఇప్పుడు ఆ మనిషిని మార్చేది ఎలాగా? ఏ శక్తి ఆ మనిషిని మారుస్తుంది? మనం ఆల్రెడీ 10-12 పంచాయతీలు చేసేసాం, నడిబజార్లో నిలబెట్టేసాం, అతను పరువు కాస్త తీసేసాం. 3 పంచాయతీల్లో ఏమొచ్చి నేను అక్కడికి వెళ్ళనన్నటువంటి మనిషి 4-5 పంచాయతీల్లో మీరు ఏం సస్తే చావండి, నేను అక్కడికే పోతానని మాట్లాడాడు. అంటే ఇంక అతను తెగించేటటువంటి ధోరణిలో ఉన్నాడు. అతను మార్చడం అవకాశం లేదు. ఎందుకంటే ఒకటి, అతను మార్చాలనేటటువంటి పెద్ద ఆలోచన నాకు ఉన్నా కూడా మార్చనేటటువంటి క్రమంలో వచ్చేటటువంటి పరిణామాలు ఇంకా భయంకరంగా ఉంటాయనేటటువంటి ఉద్దేశంతో మీ అమ్మ నన్ను అతను కౌన్సిలింగ్ చేయనివ్వదు. లేదమ్మా ఆడితో నీకు పడదమ్మా, అవ్వదమ్మా, ఎంత సాగు చేస్తావమ్మా, ఇంక అవ్వదు, అటువంటి మూర్ఖుడు దుర్మార్గుడు అని వదిలేయండి అంటే కనుక కాదు కదా సార్. 20 సంవత్సరాలు బాగానే ఉన్నాడు కదా, తాగొచ్చి ఇంట్లో పడుకుని ఉండేవాడు కానీ నన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఈ ఒక్క స్త్రీ తప్ప అతని జీవితంలో ఏ స్త్రీ లేదు కాబట్టి మా ఆయన ఎప్పుడు శ్రీరామచంద్రుడే, ఆ మహాతల్లి వచ్చి మా ఆయన్ని బుర్రపాడు చేసింది కాబట్టి ఆవిడ నుంచి విముక్తి కలిగిస్తే కనుక సరిపోద్దని అదే మాట ఈవిడ అంటూ ఉంటుంది. సో మీ అమ్మగారు అయితే అక్కడి నుంచి, మీరంటే కనుక నువ్వు పెద్దోడు అయిపోతావు, నువ్వు నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటావు, నీ సంపాదన నువ్వు చేసుకుంటావు, ఎంతో కొంత అమ్మకు ఆర్థికంగా సాయం చేస్తాం. ఆ అమ్మాయి ఇంకో 2-3 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాలు అయితే కనుక ఆ అమ్మాయి ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతుంది, ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరికి న్యాయం చెప్పాలా, ఈ అమ్మాయికి న్యాయం చెప్పాలి అంటే కనుక మీ ఇద్దరికి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, మీ లైఫ్ మీరు సెటిల్ అయ్యేటటువంటి విధంగా మీ చదువులు, మీ కెరియర్ పరంగా మీరు చూసుకోండి. మీరు వెళ్ళిపోతారు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ అమ్మే పెద్ద సిచ్యువేషన్. ఏంటి అమ్మ సిచ్యువేషను? అతనితో మాట్లాడాలంటే అమ్మ అతనితో మాట్లాడినవద్దు. నువ్వు ఫైట్ చేయమ్మా అంటే కనుక ఈవిడికి శక్తి సామర్థ్యాలు లేవు, ఫైట్ చేయలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక ఇలాంటి విషయాల్లో న్యాయం జరగదు. మీ బ్రదర్ని తీసుకొద్దాము, మీ అక్క చెల్లెల్ని తీసుకొద్దాం అంటే కనుక వాళ్ళందరూ గుడ్ బై చెప్పేశారు. దీంట్లో మేమేమీ చేయలేమమ్మా, నువ్వు ఏదైనా చేసుకుంటే నువ్వు చూసుకో, మేమేమీ చేయలేమని చెప్పి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇంకా యుద్ధాలు చేస్తామా ఆ మనిషితో? ఎంత యుద్ధాలు చేస్తాం? ఏ యుద్ధాలు చేస్తే కనుక మనం గెలుస్తాం? తాడో రేవో తేల్చుకుంటాను అనేటటువంటి విధంగా మీ అమ్మగారిని మాట్లాడినివ్వండి, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడదాం, లేదంటే అతను ఇక్కడ కాలర్ పట్టుకుని ఈడ్చుకునొద్దు. కానీ మీ అమ్మ దానికి రెడీ కాదు. మీ అమ్మ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందంటే, కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అతను భయపెట్టి మార్చలేం, కౌన్సిలింగ్ చేసి మార్చలేం, ఇంకో పద్ధతిలోనే మార్చలేం. పోనీ మీ అమ్మని అతను వద్దురా గుడ్ బై చెప్పేసి డైవర్స్ ఇచ్చేసి అంటే కనుక ఇస్తుందా మీ అమ్మ? అది కూడా జరిగేటటువంటి పరిస్థితి కాదు. ఇస్తావమ్మా డైవర్స్? ఆవిడ ఆలోచనలు లేదు, ఆవిడ స్థాయి ఆవిడ డిప్రెషన్లో ఆవిడ ఉంది. సరే డాక్టర్ గారు, ఇదంతా మీరు చెప్తున్నారు కదా, మీరు ఫైనల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే కనుక, అంటే ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి విపరీతమైనటువంటి స్థాయిలో, విపరీతమైనటువంటి కేసుల్లో చాలా సర్వసహజంగా ఇలాంటివి జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఆలోచన, ఒక అనుభవం ఉన్నటువంటి ఒక డాక్టర్గా నేను ఏమని చెప్తున్నానంటే, మీ విద్యాభ్యాసం మీరు చూసుకోండి అమ్మా. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఈజ్ లైఫ్ లాస్ట్. నేను అదే చెప్తున్నాను. 100 నీట్ ఎగ్జాములు నువ్వు రాయలేవు, 100 ఉద్యోగాలు ఏమి నీ కళ్ళెదురుకుంటే ఇలాగేం స్ప్రెడ్ అవుట్ అవ్వలేదు. ఫస్ట్ కెరియర్, అకాడమిక్స్ పరంగా మీరు డిటెక్టివ్ నారదల్లాగా జీపీఎస్లు పెట్టాలు, వెనకతలు 2 ఫ్రెండ్స్ని పంపించటాలు, ఆ ఫ్రెండ్స్ వచ్చి అరే నీకు తెలుసా మీ నాన్న ఈ రాత్రి ఎక్కడున్నాడో, ఎందుకు ఇది?
మీరు రెడ్ హ్యాండెడ్గా ఎన్నిసార్లు పట్టుకుని ఏం మారుద్దాం అనుకుంటున్నారు? పోనీ వినేటటువంటి వ్యక్తి, పరువు గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి, పంచాయతీలు అంటే భయపడేటటువంటి వ్యక్తి, అమ్మో నా పిల్లలకి గుట్టు రట్టు అయిపోయి తెలిసిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి నేను భయభ్రాంతులకు గురవుతున్నాను, మారిపోతున్నాను అనుకునేటటువంటి వ్యక్తికి మీరు పట్టుకోండి, మారిపోతాడు. ఇతను డోంట్ కేర్, నిండా ములిగినోడికి చలేంటి అన్నట్టుగా ఉన్నాడు. ఆల్రెడీ మీరు పంచాయతీలు పెట్టేశారు, ఊర్లను పిలిచేశారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, మీ అమ్మగారికి న్యాయం చేయాలి అనేటువంటి బలమైన ఉద్దేశం మీకు ఉన్నా కూడా అవకాశం ఉంటే కనుక మీ తండ్రి గారిని ప్రేమతో గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సిఐడి లాగా, పోలీస్ ఆఫీసర్ లాగా, డిటెక్టివ్ లాగా చెయ్యొద్దు. ఎందుకంటే అంతకుముందు ఉండేటటువంటి ప్రేమను ఎప్పుడైతే కనుక మీరు పంచాయతీల రూపాన్ని, ఇలాంటి రకరకాల రూపాన్ని అతనికి కాస్త ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. మీరు అందరూ పాకిస్తాన్, నేను ఇండియా అంటున్నాడు అతను. ఆ విధంగా అయిపోయాడు. అక్కడ ఆవిడ వెళ్ళేటప్పటికి రోజు ఆవిడ పాయసం, పరవన్నం తినిపిస్తుంది అక్కడ. సో ఆటోమేటిక్గా అక్కడికే వెళ్ళి కూర్చుంటాడు. అది హోటల్, 5 స్టార్ హోటల్ అతనికి. ఇక్కడికి వస్తే నరకం. సో ఇక్కడ గంట ఉంటే కనుక అక్కడ 23 గంటలు ఉంటాడు. సో 2 థింగ్స్, మీరు యాజ్ పిల్లలు మీరు ఏం చేయాలంటే, మీ మదర్ మీద ఎటువంటి సానుభూతి, ఎటువంటి ఆలోచన ఉన్నా కూడా మీ చదువు నాశనం అవ్వకుండా నెంబర్ 1 చూసుకోండి, మీ కెరియర్ నాశనం అవ్వకుండా నెంబర్ 2 చూసుకోండి. దయచేసి ఇటువంటి పెద్దలకు సంబంధించినటువంటి పంచాయతీలో పిల్లలుగా మీరు పార్టిసిపేట్ చేయకుండా ఉండండి. మీ నాన్న దిక్కు నుండి, మీ నాన్నతో వీలుంటే, అవకాశం ఉంటే మారితే మారాడు, లేదంటే లేదు అనేటటువంటి ఆలోచనతో మీ నాన్న దిక్కు నుండి ప్రేమతో గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ తావు ఎలా ఉంటుందో కూడా ఆలోచించుకోండి. ఇందాక నువ్వు అన్నావు, మాట్లాడండి సార్ ఏమవుతే అయ్యిందని అన్నావు, కానీ మీ అమ్మ వణికిపోతుంది ఇక్కడ. వద్దు, ఉందా మీకు ఆ బలం ఉందా, ఆ కెపాసిటీ ఉందా? మీ వెనకట్లో ఒక 20 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా? ఊరు వస్తేనే మీ నాన్న ఇలా దులుపుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎప్పటికైనా నిలిచేటటువంటి బంధం కాబట్టి ఎప్పటికీ మీ తండ్రిని మాత్రం మీరు దూరం చేసుకోకండి. ఖచ్చితంగా అవకాశం ఉంటే కనుక, కొద్దిగా ప్రేమ ఆప్యాయతలు ఉంటే కనుక దాని ద్వారా అతను గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కవిత, నీకు ఒకటే చెప్తున్నానమ్మా, ఈ వేదిక మీదకి కానీ, ఇంక ఇటువంటిది ఏ వేదిక మీదకి కానీ, పెద్దలకు సంబంధించినటువంటి పంచాయతీ కానీ ఏదన్నా కూడా ఏదో ఒక తట్టి మీద నిలబడితే ఎవరైనా హెల్ప్ చేయగలరు. 2 పడవల్లో కాలు అనేది ఇక్కడ ప్రయాణం జరగదు, ఎవరు న్యాయం చేయలేరు. ఇప్పుడు నేను చూస్తుంటే కనుక మాకు అర్థమవుతుంది, ఇంతకాలం మీతో కష్టాలు, నష్టాలు, ఒడిదొడుకుల్లో సహాయపడినటువంటి మీ బ్రదరు ఎందుకు ఈరోజు విత్డ్రా అయ్యాడు అన్నది మా అందరికీ ఈరోజు అర్థమవుతుంది. ఏది నిర్ణయం తీసుకోవట్లేదు. ఒకప్పుడు అతనికి క్షమించేసి అతని కర్మకు అతను పోయాడు, ఈరోజు కాకపోతే రేపైనా అతను ఊడిపోతాడు అని వదలట్లేదు. లేదండి నా భర్త కావాలి, అతను మార్చండి అని అంటున్నాం. 100 కొద్ది పంచాయతీలు పెట్టినా కూడా అతను మారలేదు. మేము మాట్లాడితే కనుక ఇంటికి తాగొచ్చి మళ్ళీ కొడతాడేమో అని అంటున్నాం. ఎలా, ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో? విడిపోతావా? విడిపోయి దూరంగా వచ్చేసి బయటకు ఒంటరిగా బతకగలవా? బతకగలిగేటటువంటి కెపాసిటీ ఉందా? నిజంగా అతని పేరును ఉన్నటువంటి ఇల్లు నీకు రాసిస్తానంటున్నాడు, నిజంగా అదే పరిస్థితి వస్తే రాసిస్తాడా? నో, ఇవ్వడు. ఆవిడ దగ్గర ఏవో ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఏమీ లేదు, ఏదో కారణం చూపెట్టాలి కాబట్టి ఆ సాకులు చెప్తున్నాడు. నా ఆలోచన ఏంటంటే కనుక, ఇది ఎంతో కాలం ఉండదేమో అనేటటువంటిది నా అభిప్రాయం. ఇటువంటి బంధాలు ఎక్కువ కాలం ఉండవు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏదో టెస్ట్ వేసేసి జీవితకాలం అక్కడ ఉండే, అలా ఉండేవాడు అయితే కనుక మొదటి సంవత్సరంలోనే చేసేవాడు. ఇన్ని తిట్లు తింటూ, ఇన్ని పంచాయతీలు చేస్తూ ప్రతి రాత్రి ఇక్కడికి వచ్చి పగలక్కడికి వెళ్ళి అలా చేయడు. అది స్లోగా వీనౌట్ అయిపోయి క్లోజ్ అయిపోయేటటువంటి ఇష్యూ అనేటటువంటిది నా బలమైన నమ్మకం. తప్పు అవుతాయి ఉండదు, నేను మానమాత్రమే. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎంత బక్క చిక్కిపోయావు అనేది ఒక్కసారి చూసుకో. నీ మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి ఒక్కసారి చూసుకో. నువ్వు బ్రతుకుండి ఆరోగ్యంగా ఉంటేనే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు. ఆ మనిషి ఈ రోజు కాకపోతే రేపైనా మారుతాడు. అక్కడ ఏదో కొద్దో గొప్ప ప్రేమ, ఆలోచన ఉంది అనేటటువంటి బలమైన నమ్మకం నాకైతే అనిపిస్తుంది. మీ నాన్నని చూడకుండా మాట్లాడుతున్నాను, ఒకప్పుడు తప్పుగా మాట్లాడితే క్షమించండి, నేను అనుకున్నది జరగకపోతే కూడా నన్ను క్షమించండి, కానీ ఇది నా బలమైనటువంటి ఆలోచన. ఇక్కడ ఏంటంటే, మీ నాన్నను మార్చేటటువంటి క్రమంలో మీ ఇద్దరు భవిష్యత్తు చెడిపోతుంది, మీ అమ్మ ఆరోగ్యం పాడైపోతుంది. ఉండేటటువంటి ఏకైక సపోర్టు మావే రూపాయన అతను గుడ్ బై చెప్పేశాడు, అయిపోయింది. ఇంకేమవుతుంది? నడిబజార్లో ఎడారిలో నిలబడింది మీ అమ్మ ఈరోజు. ఒక్క మగాడు గురించి, ఒక్క మొగుడు గురించి ఆయన కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఈరోజు పైనుంచి కింద నిలువులా షీజ్ అలోన్, ఆల్ అలోన్, ఎవరు లేరు ఆవిడకి. కాబట్టి ఒక బంధం గురించి ఇన్ని బంధాలు పోగొట్టుకుంటామా, ఇంత భవిష్యత్తు పోగొట్టుకుంటాం అనేటటువంటిది ఆలోచించుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నానమ్మా నీకు. నా మాటగా విను. ఇంక ఈ పంచాయతీలు, ఈ పెంటవన్నీ చేసుకోవద్దు. ఎందుకంటే నీ అంటూ ఎవరు, నీ వెంటంటూ ఎవరు ఉండరు. గెలవాలి అనుకుంటే కనుక, ఏదైనా అవకాశం ఉంటే కనుక అతనిలో ఆలోచన వస్తుంది ఖచ్చితంగా. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు అవకాశం వచ్చినప్పుడు నేనన్నా మాట్లాడతాను అతనితో. అప్పటి వరకు నీ ఆరోగ్యం, నీ మానసిక, శారీరకపరమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా విన్నపం. అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే, దయచేసి నీ బాధ అని నేను అనట్లే. పిల్లలు అనేటటువంటి వాళ్ళు తల్లి బాధ చూస్తూ వాళ్ళు తట్టుకోలేరు, కానీ వీలైనంత వరకు పిల్లల్ని ఇందులో ఇంక ఇన్వాల్వ్ చేయొద్దు. వీలైనంత వరకు ఇద్దరు తెలివైనటువంటి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అనేది నా విజ్ఞప్తి. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్. మేడం, నాన్న ఎవరో మీ షోకి వస్తే మాకు న్యాయం జరిగిద్దని చెప్పారండి, అందుకే వెతుక్కొని వచ్చాం, మా దగ్గరికి వచ్చాం ఈ షోకి అన్నారు.
ఈ షోకి వచ్చినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి? మా నాన్నని ఎట్లా మార్చేసి ఆ చెడు అక్రమ సంబంధం డిలీట్ చేసేసి తాగుడు మానిపించేసి మా అమ్మతో బాగా ఉండేలాగా చూడండి. అది ఎంత స్పాన్ ఆఫ్ టైంకి సంబంధించి? మినిమం 23 నుంచి 25 ఇయర్స్ నుంచి జరుగుతున్న మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ని ఇలా చిటికేసి మార్చేయడం కోసం మీరు అడిగారు. 100% మేము ఎప్పుడు కూడా మమ్మల్ని నమ్ముకొని ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి మేము చేయాల్సినంత చేస్తాం. మీ నాన్నగారు ఇక్కడ దాకా వస్తే మీ నాన్నగారికి ఫోన్ చేసాము, అతను లిఫ్ట్ చేయలేదు, తీయలే. సరే అట్లీస్ట్ ఫోన్ కాల్లో అన్నా మాట్లాడి మేము బెదిరించడానికి ఒక అవకాశం ఉండేది. లేదా మీ అమ్మగారికి కౌన్సిలింగ్ ఇచ్చి లీగల్ సపోర్ట్ చేయడానికి కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పించడానికి కానీ మేము మా వంతు ప్రయత్నం మేము చేసేవాళ్ళం. ఆ ఫోన్ మాట్లాడడానికి మీ అమ్మ యాక్సెప్ట్ చేయట్లే. మీ అమ్మగారు యాక్సెప్ట్ చేయకుండా మేము మాట్లాడలేం. సో మీరు అరే ఇక్కడికి కూడా వెళ్ళాం ఏం అవ్వలేదు అనడానికి కాదు, మీరు ఏం ఆలోచించాలి, మీరు ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది చెప్పడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీ నాన్న మార్చలేం, మీ నాన్న లేడు ఇక్కడ. మీ ఆలోచన విధానం చాలా రాంగ్గా ఉంది, దాన్ని మార్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పటిదాకా సార్ చెప్పింది కూడా అదే. మేబీ మీకు బాధగాను నెగిటివ్గాను అనిపించవచ్చేమో కానీ అవే ఫైనల్గా మీరు లైఫ్ స్టైల్లో ఫ్యూచర్లో బాగుండాలి అంటే ఈ డెసిషన్స్ ఇప్పుడు మేము చెప్పేవి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కవిత గారు మీ గురించి మాట్లాడితే చాలా కుటుంబాల్లో జరుగుతున్న డిస్ప్యూటే మీ ఇంట్లో జరుగుతుంది, మీకేం స్పెషల్ కాదు. 25 ఏళ్ల మీ లైఫ్ స్టైల్లో మీరు ఏం చేస్తారమ్మా అంటే కూర్చొని తింటున్నారు. నీ ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలి అంటే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు నీ భర్తతో నీకు హెరాస్మెంట్ ఉంటుందేమో. ఆ తర్వాత హెరాస్మెంట్ ఎవరితో ఉంటుందో తెలుసా? నీ కొడుకు కోడలతో, నీ కూతురు అల్లుడితో. అర్థమవుతుందా? ఒక స్త్రీ తన ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి అంటే తమ్ముడు కొడుకు కూతురులో వీళ్ళకి మ్యారేజ్లు అవ్వలేదు కాబట్టి నీ బ్యాచ్. వన్స్ మ్యారేజ్ అయితే వాళ్ళు అంతే. ఇప్పుడు మీ ఆయన ఎంతో, మీ ఆయన విలన్ కాదు, ఆయన ఒకప్పుడు మంచి భర్తేగా నీకు. ఆయన ఎలాగో నిన్ను చూసుకోవాల్సిన వ్యక్తే సరిగ్గా లేనప్పుడు వీళ్ళని అనడానికి లేదు. మన బాధ్యత వాళ్ళని చదివించడం, పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు. అప్పుడు ఎవరుంటారు? నువ్వు ఒక్కదానివి. మీ అమ్మ కష్టపడి ఉన్న ఆస్తిని షేర్ చేసి నువ్వు ఉండడానికి ఒక గుడిసి ఇస్తే మీరు మీ హస్బెండ్ పేరు మీద పెట్టారు, ఆయన దాన్ని డిమాండ్ చేయట్లేదు, మిమ్మల్ని బయటికి పొమ్మన్నట్లా డౌట్ లేదు దాంట్లో. మన ఇల్లు మనకే ఉంటుంది. మీ అమ్మ కష్టపడి ఇల్లు ఇచ్చింది, నువ్వు కష్టపడి ఏం పోగేసుకున్నావు? తమ్ముడు హెల్ప్ చేయాలి, భర్త ఇవ్వాలి. ఈ రెండు పోగేసి భర్త ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడు, తిడుతున్నాడు, పనికి మాలినోళ్ళలాగా ఉన్నాడు. పిల్లలకి అదే షో ఆఫ్ చూపిస్తున్నావు. రోజు నువ్వు సానుభూతి పొందడానికి, నువ్వు సింపతి పొందడానికి నువ్వు చేస్తున్న పనులు ఏంటంటే కూర్చొని తింటూ పనికి మాలిన భర్త ఇంటికి రాగానే పిల్లలకి ఆ బొమ్మను చూపిస్తున్నావు. వీళ్ళకి లిటరల్లీ మీ ఇంట్లో ఉండడం నరకం. ఇదే నువ్వు ఫేస్ చేస్తుంటే ఎట్లా ఉండేది? ఎవరు ఫేస్ చేయాలి ఇదంతా? నువ్వు ఒక్కదానివే కదా. నువ్వు వీళ్ళకి షేర్ చేస్తున్నావు నీ ప్రాబ్లంని. చిన్న పిల్లలు ఇంట్లోకి రాగానే తాగుబోతు తండ్రి, బూతులు, వాళ్ళు వినకూడని మాటలు వింటున్నారు. నీ వల్ల నీకు కష్టమే వచ్చింది, కర్మ కొద్దీ నీకు అట్లాంటి భర్త దొరికాడు. కావాలని అనుకుంటున్నది నువ్వు కదా. అనుకుంటున్నప్పుడు ఆ ప్రాబ్లం నువ్వు కదా ఫేస్ చేయాలి. పిల్లలు ఉన్నప్పుడు మాట్లాడినవ్వకూడదు, పిల్లలు ఉన్నప్పుడు డిస్ప్యూట్ని రేస్ చేయకూడదు. వాళ్ళు వెళ్ళిపోయినాక పట్టుకోవాలా, వాళ్ళు నిద్రపోయినాక పట్టుకోవాలా, లేదా వాళ్ళ అన్న వాళ్ళు పక్కన తమ్ముడోళ్ళు ఉన్నారుగా, తమ్ముడోళ్ళు ఇంటికి పంపించి నీ బూతుల పంచాయతీ ఏదో మీరిద్దరూ మాట్లాడుకోవాలి. లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది భార్యాభర్తలుగా మీరిద్దరే. అలాంటి వ్యక్తితో ఉంటావా ఉండవా అంటే భూమి బద్దలైనా ఉంటానండి అంటున్నావు నువ్వు. అది నీ అవసరం, నీ అవసరం కరెక్టే. నిన్ను ఇప్పుడు వదిలేయమని నేను అన్నా. ఎందుకంటే ఇప్పుడేమి నీకు హెరాస్మెంట్ ఏమి తక్కువ లేదు, ఫస్ట్ నుంచి ఉంది. గట్టిగా అడుగుతుంటే అవునండి కొడతాడు, తిడతాడు, బూతులు తిడతాడు, హీనంగా మాట్లాడతాడు అంటున్నారు. మళ్ళీ అనకపోతే ఆ అమ్మాయితో అక్రమ సంబంధం ఉన్నంత వరకు బానే ఉన్నాడండి, ఇప్పుడు ఇట్లా తాగొచ్చు మూల కూర్చుంటాడండి అంటున్నావు. నువ్వు చెప్పినవి ఏవీ నిజాలు కాదు. మీ ఆయన డే 1 నుంచి మీకు నరకం చూపిస్తున్నాడు. మీరు మీ ఇంటి పక్కనే అన్నదమ్ములు పుట్టింటి పక్కనే ఉండడం వల్ల, మీ ఆస్తులు ఆయన ఉండడం వల్ల ఆయన మిమ్మల్ని ఏదో రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ఆయన చేయాల్సిన చెడు పనులన్నీ చేస్తున్నాడు. ఉన్నంతలో పావలానో 10 పైసలో ఇస్తున్నాడు తప్ప. ఎందుకంటే మీ తమ్ముడు ఊరుకోడు కదా. అర్థమవుతుందా? అప్పుడు నువ్వేమో రియలైజ్ అవ్వాలి, అరే పిల్లలు ఎదగడానికి వస్తున్నారు, వాళ్ళకి రేపొద్దుట ఒక సంబంధాలు తీసుకురావాలి. ఆ వచ్చే సంబంధాల ముందు మా పరువు పోకూడదు కదా. ఈయన ఇంతే, ఈ బొమ్మ ఎట్టా చూపించి వీళ్ళిద్దరికి మంచి కుటుంబాలకి ఇచ్చి పంపించాలి. ఇది కదా నీ బాధ్యత. వాళ్ళు మీ ఇంట్లోనే పుట్టాలని అనుకోరు కదమ్మా. మీరు చేసిన పనికి వాళ్ళు పుట్టేశారు. మీ ఇంట్లో ఉండడు, ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఫీల్ అవుతారు ఇట్లాంటి పిల్లలంతా.
తాగి ఉండే తండ్రి, ఇలా నిస్సహాయంగా ఉండే తల్లి ఉన్న పిల్లలు రోజు గొడవ పడుతుంటే తల్లిదండ్రులు వాళ్ళకి లిటరల్లీ నరకమేనండి. వాళ్ళ ఇళ్లలోంచి పారిపోవడానికన్నా చూస్తారు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్న అలవాటు చేసుకుంటారు. ఆ తర్వాత కాపాడడం ఎవరి వల్ల కాదు. ఇంకా అదృష్టం బాగుండి నీ పిల్లలు బాధ్యతగా పెరుగుతున్నారు. అలాంటి పిల్లలకి సిఐడి ఇన్వెస్టిగేషన్, నీ బాబు ఎక్కడ తిరుగుతున్నాడో చూడరా, దేంతో తిరుగుతున్నాడో చూడరా, ఇదా ఈ పిల్ల జీవితకాలంలో మగాడిని నమ్మదు. అర్థమవుతుందా? ఆ పిల్లోడి జీవితకాలంలో ఆడదాన్ని నమ్మడు. ఏ భార్య అలా చేస్తుందో, మా అమ్మకి ఇంత అన్యాయం జరిగిపోయింది, ఆవిడ కూడా ఆడదే కదా, అక్కడ చెత్త పని చేసిన అమ్మాయి. అర్థమవుతుందా? నీ జీవితం ఎలాగో నాశనం అయింది మీ ఆయన వల్ల, నీ ఆలోచన విధానం వల్ల. వీళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేయటం? నాన్న, మీరు ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో రేపొద్దుట ఇలాగే ఉంటది మీ ఆలోచన విధానం. దయచేసి ఇది మీ లైఫ్ కాదు, ఇది మీ లైఫ్ స్టైలు కాదు. మీ లైఫ్ స్టైల్ని, మీ ప్రాబ్లంని మార్చుకునే తాహత, అర్హత, శక్తి మీ ఇద్దరికి మాత్రమే ఉన్నాయి. దాంతోపాటు మీ అమ్మ లైఫ్ స్టైల్ని మీరు మార్చగలరు. ఎప్పుడు? మీరు బాగా చదువుకొని జాబ్ చేసుకొని డబ్బు, ఎప్పుడైతే డబ్బు సంపాదిస్తారో మీ నాన్న మీ కాళ్ళ దగ్గరికి వస్తాడు, మీ అమ్మ కాళ్ళ దగ్గరికి వస్తాడు. మీ అమ్మ ఏ రోజైతే కాస్ట్లీ చీర కట్టుకొని ఒక చైన్ వేసుకొని ఇంట్లో కూర్చుంటుందో ఎక్కడ తిరిగేవాడన్నా వచ్చేస్తాడు. మీరు మీ నాన్న మార్చాలనుకుంటున్నారుగా, మా చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. నాన్న ఎక్కడ తిరుగుతున్నాడు మనం ఆపలేం, నాన్న కదా. అమ్మ నిస్సహాయంగా ఉంది, మనం చేయలేం, ఆవిడ మోటివేట్ చేయలేం. కానీ మీరు ఇంకా టీనేజర్స్ కదా, బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఆలోచన విధానం బాగుంది, కష్టపడాలన్న తత్వం ఉంది. ఇక ఇంతే మా లైఫ్, మమ్మల్ని కంట్రోల్ చేసేవాడు ఎవడో లేడంటే మీరు కూడా ఇలాంటి లైఫ్ స్టైల్లోనే మరిగిపోతారు. మీ జీవితాలను మార్చుకునే శక్తి మీకు మాత్రమే ఉంది. మీ అమ్మ జీవితం కూడా మార్చొచ్చు, మీరంటున్న మీ నాన్న మార్చడం అనేది ఎవడి వల్ల అవ్వదు, ఒక్క మీ వల్ల తప్ప. అది ఎప్పుడు మీరు ఏం కౌన్సిలింగ్ ఇవ్వవసరం, మీ నాన్నతో మాట్లాడవసరం ఏమీ లే. మీరు డబ్బు సంపాదించి చూపించండి, నెలకు 20,000 సంపాదించండి, మీరిద్దరు చెరోకి 20,000 తన్నుకుంటూ వస్తాడు మీ నాన్న. ఆ రోజు చూపించండి. మీ మంచితనం చూపిస్తారా, మీ విశ్వరూపం చూపిస్తారా, లేకపోతే పోనిచ్చి అని చెప్పి వదిలేస్తారా? కానీ మీ అమ్మ అడుగుతున్న భర్త ఆ రోజు మీ వల్ల ఆవిడ పక్కకు వస్తాడు. అర్థమవుతుందా? సో మీ నాన్న మార్చమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నన్ను కాదు, మమ్మల్ని కాదు. ఓకేనా? సో మీరు ఒక 5 years స్పాన్లో అసలు ఆయన గురించి పట్టించుకోవసరలా, ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరంలా. ఒక్కటి మీ అమ్మ ఆరోగ్యం చూసుకోండి చాలు. ఎందుకంటే పిచ్చిది, కరెక్ట్ ఆలోచన లేదు. 90% లేడీస్ అలాగే ఉంటారు నాన్న. 20 ఏళ్ల క్రితం వాళ్ళు కదా, వాళ్ళకి భర్తే దేవుడు, భర్తే పక్కన ఉండాలి. అమ్మని చూసుకుందాం ముద్దుగా. ఓకేనా? ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. నాన్న కవిత గారు, సమస్యలు ఉన్న స్త్రీ తలెత్తుకొని ఉండాలండి. సమస్యలు ఎవ్వరూ క్లియర్ చేయరు, మీ సమస్యలు మీరే క్లియర్ చేసుకోవాలి. మీరు ఇండివిజువల్గా బతకడం ఎట్లా అని అలవాటు చేసుకోండి అమ్మ. నీ బంగారం లాంటి ముత్యాల లాంటి పిల్లలే రేపొద్దుట నీ బ్రైట్ ఫ్యూచర్. మీ ఆయన అక్రమ సంబంధం పెట్టేసుకున్నాడు, ఇప్పుడు ఇలా దులిపేసి తెచ్చినా అతనికి అది అలవాటు అయిపోతుంది. పొల్లమ్మ కాకపోతే ఎల్లమ్మ, ఎల్లమ్మ కాకపోతే ఎంకమ్మ. ఎందుకంటే మా ఆవిడ నన్ను ఎక్స్క్యూజ్ చేసేసింది, నేను లేకపోతే గతి లేదంటుంది. ఎంతమందితో తిరిగినా మా ఆవిడకి నేనంటే అవసరం. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు మహారాణిలాగా ఉండాలి. మీరు ఇండివిజువల్గా ఇంట్లో కూర్చొని ఏం చేయగలరు? మీరు మీ ఆయన్ని మార్చడం కాదు, మీ పిల్లలిద్దరికి సపోర్ట్గా ఒక పునాదిలాగా. ఇంత చెత్త లైఫ్ స్టైల్ అవసరమా? మనం అన్నం తింటున్నాం కదా, ఉన్నంతలో నలుగురికి తెలియకుండా గుట్టుగా 4 గోడల మధ్య తింటున్నాం. అవునా? ఆ గుట్టు బయటికే వెళ్లాల్సిన అవసరంలా. మార్చుకోవడానికి నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు చేసి పడేసావు. ఒకటి, వదిలేసి మీ ఆయన్ని లీగల్గా ప్రొసీడ్ అయ్యి గొంతు పిండి యువతలకు తీసుకురావడం. మేబీ మీకు పోలీసులు చెప్పుంటారమ్మా, కర్మ కొద్దీ నేనేం చెయ్యాలి, కనీసం ఇలాంటి ఎపిసోడ్స్ చూసిన తర్వాత నా లీగల్ డిపార్ట్మెంటు, న్యాయశాఖకి సంబంధించిన మినిస్టర్స్ 1కి 10 సార్లు ఆలోచించండి. చచ్చిపోతున్నాం మేము ఈ కేసులతోటి. అక్రమ సంబంధాలు, లీగాలిటీ అని మీరు 497 సెక్షన్ ఏదైతే తీసి పడేశారో అది జీవితాలు సర్వనాశనం చేస్తుంది, కుటుంబాలు సర్వనాశనం చేస్తుంది, ఇలాంటి బ్రైట్ ఫ్యూచర్ ఉన్న పిల్లల జీవితాలు సర్వనాశనం చేస్తుంది. అక్రమ సంబంధాల మీద పనిష్మెంట్ ఉండేలాగా ఆ సెక్షన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తే బాగుంటుంది అనేది మా స్టేజ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పనిష్మెంట్ ఆ కేసులో అలా లేకపోవచ్చు, పోలీసులకి సెక్షన్ ఉంటేనే కేసులు పెడతారు, లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. పైగా ఈ సోషల్ మీడియాల వల్ల ఓ పనికిమాలిన విషయం బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మంచి విషయాలు లీగల్లో ఉన్న ప్లస్ పాయింట్లు ఎవ్వడికి అర్థం కావు. చెత్త విషయము వాళ్ళకి అవసరం కదా ఇది, ఎందుకంటే పర్సంటేజ్ పెరిగిపోతూ వెళ్ళిపోతుంది పనిష్మెంట్ లేకపోవడం వల్ల. ఓపెన్గా వచ్చి చెప్తున్నారు మేము అడల్టరీలు చేస్తున్నాం అని. అంత హీనమైన సమాజంలో మనం ఉన్నాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీ ఆయన్ని ఆ అడల్టరీ నుంచో అట్లా అమ్మాయిని కట్ చేసి తేలేం, ఎందుకంటే మీ ఆయన అట్రాక్ట్ అయ్యి ఉన్నాడు అక్కడ. తాగుడిని ఎట్లా మానిపించలేకపోయామో ఈవిడ అంతే.
కానీ ఇలాంటి అక్రమ సంబంధాలు మా సీనియారిటీతో చెప్తున్నామమ్మా, సక్సెస్ అయినవి ఎక్కడా లేవు. పరువన్నా పోవాలా, రోడ్ల మీద కన్నా రావాలా, అన్యాయం అయిపోయి సూసైడ్లు అన్నా చేసుకోవాలి, ఫైనల్ గా భార్య ఎక్కడుందా అని ఎత్తుక్కుని ఆవిడ కాళ్ళ దగ్గరికన్నా రావాలి. మీ కేసు లాస్ట్దే జరిగింది. ఎప్పుడో తెలుసా? అది మార్చేది మీ పిల్లలే. వాళ్ళు ఎప్పుడైతే ఓ ₹1,00,000 ఇంట్లో సంపాదించడం స్టార్ట్ చేస్తారో, నువ్వు ఇల్లు కాస్త మోడల్ గా చేసి నువ్వు మంచిగా రెడీ అయి ఉంటావో, ఎత్తుక్కుంటూ వస్తావు. డబ్బు కావాలి కదా, మీ ఆయనకి డబ్బు అట్రాక్షన్, భార్య పిల్లలు అట్రాక్షన్ కాదు, అక్కడ అక్రమ సంబంధం అట్రాక్షన్ కాదు, డబ్బు అట్రాక్షన్. నీకు డబ్బు ఇవ్వవసరంలో అక్కడ డబ్బులు దొరుకుతున్నాయి, సుఖం దొరుకుతుంది. సుఖం నీ దగ్గర దొరకక కాదు, అంతే. మనిషి బుద్ధి అలా ఉంది, మనం ఏం చేయలేం కదా. సో ఇప్పుడు నీకున్న ఆప్షన్, మీరు స్టామినాగా ఉండండి. మీ అదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో అట్లాంటి మేనమామల్ని తమ్ముళ్ళని నేనైతే చూడట్లేదు తల్లి. రిలేషన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. ఆల్రెడీ 3 సిస్టర్స్ అట. 3 సిస్టర్లో ఎవరమ్మా మీ తోడుగా, ఎవరెవరో మీ మరదలు అవుతుందో ఏమవుతుందో మీ బ్రదర్ వాళ్ళ వైఫ్, ఎందుకు ఊరుకుంటారు? మనమైతే ఊరుకుంటామా? 3 పిల్లలకి ఉన్న చెల్లెళ్ళకి భర్తలు అంతంత మాత్రమే. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ కూర్చొని అసలు వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ రా బాబా అంటారు వాళ్ళు. అయినా అమ్మాయి ఉన్నంతలో సపోర్ట్ చేయనిస్తుంది, ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరన్నా వెక్స్ అయిపోతాం కదా, ఆయన వెక్స్ అయ్యాడు అంతే తప్ప నిన్నేమి రోడ్డు మీద పడేయాలని కాదమ్మా. అయినా ఒకళ్ళ హెల్ప్ మనకెందుకు, ఒకళ్ళ మోరల్ సపోర్ట్ మనకు కావాలి, ఫైనాన్షియల్ హెల్ప్ అవసరంలా. అలా లేకుండా ఉండడానికి నువ్వేం చెయ్యాలి? నువ్వు మీ ఆయన గురించి ఆలోచించటం మానేసి గౌరవంగా డబ్బు సంపాదించడం ఎట్లా? ఎనర్జీగా ఉన్నావు, నీకు మైండ్ డైవర్ట్ అవుతుంది. ఏదన్నా వృత్తి చేస్తే, ఇంట్లో శారీసే అమ్ముతావా, మీ ఇంట్లో నీకు కంఫర్ట్గా ఏం చేయగలవో అది చేస్తే నీకు ఈ ఆలోచన విధానం తగ్గుద్ది. ఏ ట్రీట్మెంట్లో అవసరం లేకుండా కరెక్ట్గా ఆలోచిస్తావు. నీ పిల్లల ఫ్యూచరు నీ బాధ్యత అని. ఎందుకంటే మీ ఆయన వదిలేశాడు, బండి 2 చక్రాలు, 1 చక్రం విరిగిపోయింది, నువ్వు ఒక్కదాని వెళ్ళి లాక్కెళ్ళాలి ఇప్పుడు దీన్ని. అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా ఒక్క 5 ఏళ్ళు కష్టపడ్డారా, మీ లైఫ్ ఇలా చేంజ్ అయిపోతుంది. మీరు కొంచెం ఓపిక చేసుకొని ఏదన్నా బిజినెస్, జాబ్, ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఏదో ఒకటి చెయ్యండి అని నా రిక్వెస్ట్. అర్థమవుతుంది? లేదు మేడం మా వల్ల కాదు, ఇక్కడికి ఏదో పనిష్మెంట్, ఇంటికి వెళ్ళిన డెసిషన్ తీసేసుకున్నారు, లీగల్గా వెళ్ళిపోదామని. తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే నువ్వు కాలు ఎగరేసుకొని తీసుకోవచ్చమ్మా. ఎందుకంటే ఒకటి, మీ ఆయన ఇంట్లోకి రానివ్వకండి. కొంతకాలం మీ వాల్యూ ఏంటో ఆయనకి తెలియాలి. మీరు కమాన్ 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 రా అంటుంటే ఆయనకు వాల్యూ లేకుండా పోయింది. మీరంటే నీకు ఆవిడ కావాలిగా, పో. ఎంతకాలాన్ని తిరిగి వస్తావు? తిరిగిరా. డైవర్స్ ఇవ్వు, ఎప్పటికైనా నీకు భర్తే. నువ్వు ఏ ఫోటో ఫ్రేమ్కి కావాలని అడుగుతున్నావు, ఆయన జీవితకాలం నీకు ఉంటాడు. మీ ఆయన డైవర్స్ కేసు వేసినా రావు ఇలాంటి కేసుల్లో. నువ్వు ఒకవేళ అట్లాంటి కేసు వేస్తే మీరు వెళ్ళి కోర్టులో ఫైట్ చేయండి. మెయింటెనెన్స్ ఆల్రెడీ రోజుకి ₹1,000 అంటే నెలకు 30,000 సంపాదిస్తున్నాడు అనేగా. మినిమం 15,000 నుంచి 20,000 నీకు ఆర్డర్ అవుతుంది, నీ కేసులో 3 ఉన్నారు కాబట్టి. అర్థమవుతుందా? అలా వేసుకున్నా ఆయన ఆ కేసుల చుట్టూ భయపడన్నా నీ దగ్గరకు వస్తాడు. పోనీ ఆ పని చెయ్యు, నీకే సపోర్ట్ చేస్తున్నా, నువ్వు సంపాదించు, నీ పిల్లలు సంపాదించేలాగా చెయ్యి. నువ్వు అనుకున్నది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త అండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఏమ్మా, మేడం సార్ చెప్పినట్టు జాగ్రత్తగా మీరు చదువుకోండి, మంచి జాబ్ చేయండి, మమ్మీని బాగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ మేడం. కాదు మేడం, నిజంగానే ఇప్పుడు వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని మరి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతే మరి డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మేడం? మిగతా కేసుల్లో రిలీఫ్లు చాలా ఎక్కువ వస్తున్నాయండి, చాలా చేంజ్ అయినాయి. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న దరిద్రుల వల్ల మిగతా అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఫ్యామిలీ మ్యాటర్స్ నడుస్తున్న వాళ్ళకు కూడా మెయింటెనెన్స్లు కానీ, మిగతా కేసుల్లో డ్రాగన్ అయ్యే రిలీఫ్లు కానీ, ఇవన్నీ చాలా సివియర్గా ఉన్నాయి. సో ఈ సెక్షన్ తీసేయడం ఎంత డేంజర్ అవుతుందో అది మిగతా మగజాతి మీద చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది ఫ్యామిలీ మ్యాటర్స్లో. ఇది తెలియక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్రమ సంబంధం వల్ల మా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ మిగతా కేసులో దీనికి రావాల్సిన రిలీఫ్ అనేది ఇచ్చేస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ వరకు కవిత గారు ఏ ప్రాబ్లం కోసం అయితే వచ్చారో వాళ్ళకి మంచి సలహా ఇచ్చి పంపించినందుకు. నాకు తెలిసి ఇప్పటి నుంచి ఆవిడకి మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది, పిల్లలు కూడా మంచిగా చదువుకొని చక్కగా ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలని చెప్పేసి మీరు మంచి మాటలు చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.